క్యాపిటల్ గెయిన్స్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం ఎక్కడ దాకా వచ్చామంటే సెక్షన్ 48 గురించి మాట్లాడాం. సెక్షన్ 48 ఏం చెప్పింది మనకి? క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు స్ట్రక్చర్ ఏంటి అంటే ఏంటి? సేల్ కన్సిడరేషన్ నుంచి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎక్స్పెన్సెస్ తీసేయడం, ఆ తర్వాత షార్ట్ టర్మ్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మైనస్ చేస్తాం. అదే లాంగ్ టర్మ్ అయితే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ మైనస్ చేస్తే ఒక వచ్చే వాల్యూ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ చెప్పింది ఎవరంటే సెక్షన్ 48. సెక్షన్ 48లో ఇంకా కంటెంట్ ఉంది, దాని గురించి మనం ఫర్దర్గా వెళ్తాం. బట్ దాన్ని కొంచెం సేపు హోల్డ్ చేసి సెక్షన్ 50 కవర్ చేద్దాం. సో సెక్షన్ 48 టు సెక్షన్ 50కి ఒక లింకింగ్ పాయింట్ ఉందన్నమాట. ఏంటంటే సెక్షన్ 48 స్పీక్స్ అబౌట్ ఒక నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ మీద క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేది ఎవరు? సెక్షన్ 48. ఒకవేళ డిప్రిషియబుల్ అసెట్స్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేది ఎవరు? సెక్షన్ 50. ఓకే, ఆ రెండు మాట్లాడతాం. అది అయిపోయిన తర్వాత మనం ట్యాక్స్ రేట్స్ గురించి కొంచెంసేపు డిస్కస్ చేద్దాం. లేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెక్షన్ 48 చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం దేనికి లింక్ చేద్దామంటే ఎన్ఆర్ ట్యాక్సేషన్లో కొన్ని పాయింట్స్ డిస్కషన్స్ ఉంటాయన్నమాట. ఏంటి? సెక్షన్ 48లో ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 అని ఒక పాయింట్ ఉంటుంది. అది చేసి దాని మీద కొన్ని క్వశ్చన్ కానీ చేసి దాని మీద క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో దట్ మనం ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం? క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎన్ఆర్ ట్యాక్సేషన్కి లింక్ పెడుతున్నాం. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ 50కి వచ్చేస్తాం. సెక్షన్ 50లో ఏముంటుందంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి సెక్షన్ 32కి లింక్ ఉంటుంది. సెక్షన్ 32 ఎక్కడ చెప్పారు? పీజీబీపీలో చెప్పారు. సో అక్కడ చిన్న డిస్కషన్ ఉంటుంది, అది చూద్దాం. ఆ రెండు అయిపోయిన తర్వాత సెక్షన్ 50 మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి అప్పుడు మనం ఏం చేద్దామంటే ట్యాక్స్ రేట్స్, అసలు క్యాపిటల్ గెయిన్స్లో ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా అప్లికబుల్ అవుతున్నాయి అవి అప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద, ఇండెక్సేషన్ మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి వెళ్ళాలి. క్యాపిటల్ గెయిన్స్లో స్పెషల్ కేసెస్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద వీడియో. సో విత్ ఇన్ 1 అవర్ అవ్వకపోతే ఈ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ కేసెస్ అనేది మళ్ళీ పార్ట్ 3లోకి తీసుకెళ్తా. విత్ ఇన్ టైం సరిపోతే ఇందులో కవర్ చేస్తా. ఓకే, దట్ ఈస్ ద ఎజెండా. నౌ లెట్ us గో విత్ ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం అంటే సెక్షన్ 50తో స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 50 మనం ఏం చెప్పాను? సెక్షన్ 50 అంటే బాబు క్యాపిటల్ గెయిన్స్ డిప్రిషియబుల్ అసెట్స్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది పాయింట్. అయితే మనకి ల్యాండ్ అనేది ఆల్వేస్ నాన్ డిప్రిషియబుల్ ఐటమ్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? సెక్షన్ 50 అనేది ఏం చెప్తుందంట? క్యాపిటల్ గెయిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిషియబుల్ అసెట్స్ కంటే చెప్పు. అసలు డిప్రిషియబుల్ అసెట్స్ అని చెప్పి నువ్వు ఎలా డిటర్మైన్ చేస్తావంటే ఏ అసెట్స్ అయితే సెక్షన్ 32 కింద సబ్జెక్ట్ అవుతున్నాయో అంటే విచ్ ఆర్ లైబుల్ టు గెట్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 దేస్ ఆర్ కాల్డ్ యాజ్ డిప్రిషియబుల్ అసెట్స్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ బుక్ చూసి మాట్లాడదాం. ఓకే, ఇక్కడ చూడు, ఒక నోట్స్ పాయింట్ చూపిస్తాను నీకు. ఇది ఎవరిదంటే ఈ సెక్షన్ 50 పాయింట్ అనేది అతుల్ సార్ మెటీరియల్ లేదు, నేను ఇది వినోద్ సార్ మెటీరియల్ అని చెప్పి ఆయన దాంట్లో తీసుకున్నా. సో ఇక్కడ చూడు, సెక్షన్ 50 ఎప్పుడు వస్తుందట? ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ ఇట్ విల్ కమ్. ఏంటి దీని మీద చెప్తున్న కండిషన్స్? సెక్షన్ 32 అనేది అప్లికబుల్ అయితే దాని మీద కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 కెన్ బి క్లెయిమ్డ్ ప్రొవైడెడ్ యాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ద ఫాలోయింగ్ 2 రిక్వైర్మెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఏంటట? ఎట్లీస్ట్ 1 అసెట్ and the block on which prescribed percentage can be applied. ఏం చెప్తున్నాడు? సెక్షన్ 32 అనేది అప్లికబుల్ కావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర ఒక ఎసెట్ ఉండాలి, ఆ ఎసెట్కి ఎట్లీస్ట్ సమ్ వాల్యూ ఉండాలి, ఆ వాల్యూ ఉంటే దాని మీద పర్సంటేజ్ పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తా. మనకేం తెలుసు? ఇవి క్లాస్ ఆఫ్ ఎసెట్స్. మనకి పీజీబీపీలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్గా. పీజీబీపీలో ఏం చెప్పుకున్నాం అంటే దెర్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్, బ్లాక్స్ అంటాం అనమాట. బిల్డింగు, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇంటాంజిబుల్ అసెట్స్. బ్లాక్ అని ఏమంటాం అంటే బ్లాక్ ఆఫ్ అసెట్స్ అని ఎవరిని అంటాం? సేమ్ రేట్ ఉండి సేమ్ కైండ్ ఉంటే వాటిని ఒక బ్లాక్ కింద సెట్ చేస్తాం. ఇప్పుడు బిల్డింగ్లో టెంపరీ ఫిక్చర్స్ మీద 40% ఉంటుంది,
అదొక దానికి సంబంధించినవన్నీ ఒక బ్లాకు ఒక ఎందుకంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి సారీ సేమ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కాబట్టి ఇలాగా బ్లాక్స్ ఉంటాయన్నమాట. సో సేమ్ రేట్ ఉండి సేమ్ కైండ్ ఉంటే దాన్ని ఒక బ్లాక్ ఆఫ్ అసెట్స్ కింద డిసైడ్ చేశారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి, నువ్వు సెక్షన్ 32 అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర ఎసెట్ అనేది ఉండాలి. ఆ ఎసెట్కి యూ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. ఆ రెండు కానీ లేదా ఒకటి కానీ మిస్ అయితే ఖచ్చితంగా సెక్షన్ 32 అనేది అప్లికబుల్ కాదు. వేర్ సెక్షన్ 32 డస్ నాట్ అప్లై దేర్ సెక్షన్ 50 విల్ అప్లై. అది అదే చెప్తారు ఇప్పుడు. వేర్ ఎనీ వన్ ఆర్ బోత్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఏంటి ఒక ఎసెట్ కానీ ఒక వాల్యూ కానీ లేకపోతే అక్కడ ఖచ్చితంగా సెక్షన్ 32 ఈజ్ నాట్ అప్లికబుల్. ఆటోమేటికలీ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 50 బికమ్స్ అప్లికబుల్, రిజల్టింగ్ అక్కడ ఏమవుతుంది, సెక్షన్ 50 అనేది అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 50 అప్లికబుల్ అయినప్పుడు డిప్రిషియేషన్ వస్తుంది అంటే డిప్రిషియేషన్ రాదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ వస్తుంది. ఖచ్చితంగా షార్ట్ టర్మే వస్తుంది, లాంగ్ టర్మ్ అన్న పాయింట్ లేదు. చూడు అక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ విల్ అరైజ్. ఓకే, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 50 ప్రకారం మనం ఎలా చేయాలి అన్నది మనకు తెలియాలి. దానికన్నా ముందు మనకేం తెలియాలి, మన దగ్గర ఫస్ట్ 2 కండిషన్ చెప్పాడు కదా. ఒకటి ఏంటి, నీ దగ్గర ఎసెట్ కౌంట్ ఎంత ఉంది, ఎసెట్ కౌంట్ షుడ్ బి అట్లీస్ట్ 1 ఉండాలి. ఎసెట్ కౌంట్ 0 ఉందనుకో ఆడ ఖచ్చితంగా సెక్షన్ 32 అప్లికబుల్ కాదు. ఇంకోటి ఎసెట్కి వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ ఎంత ఉంది, వాల్యూ 0 అయితే అక్కడ కూడా సెక్షన్ 32 అప్లికబుల్ కాదు. అప్పుడు ఏం అప్లికబుల్ అవుతుంది, సెక్షన్ 50 అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఎసెట్ కౌంట్ ఈజీగా తెలిసిపోద్ది. టోటల్ మన దగ్గర ఇన్ని అసెట్స్ ఉన్నాయి, అందులో ఇన్ని అమ్మేసాం, దాని తర్వాత ఇన్ని కొన్నాం, మళ్ళీ ఇన్ని అమ్మేసాం అంటాడు. ఆ చివరికి ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఎన్ని ఉన్నాయి ఎసెట్ కౌంట్ చూస్తాం. ఎసెట్ కౌంట్ ఉందా లేదా చూస్తాం, ఎసెట్ కౌంట్ తెలిసిపోద్ది. బట్ హౌ డూ యూ ఫైండ్ ద ఎసెట్ వాల్యూ, దానికి ఏం చేస్తాం మనం, మళ్ళీ పీజీబీపీ చాప్టర్కి ఒకసారి వెళ్దాం. పీజీబీపీ చాప్టర్ ఇది పీజీబీపీ చాప్టర్లో అతుల్ సార్ మెటీరియల్లోంచి తీసుకున్న పాయింట్. అక్కడ ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ డౌన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకేనా, ఏం చేయాలి అప్పుడు, రిటర్న్ డౌన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడు. ఓపెనింగ్ WDV ఆఫ్ ద బ్లాక్ యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, అది తీసుకో. ఓపెనింగ్ WDV తీసుకున్నాం, దానికి ఏదన్నా అసెట్ కొంటే యాడ్ చేయి, ఏమైనా అసెట్ సేల్ చేస్తే దాన్ని మైనస్ చేయి. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ ఆఫ్ డిప్రిషియేషన్ వచ్చింది. ఇక్కడ గమనించు, ఇక్కడ దానికి వాల్యూ ఉందా లేదా. డిప్రిషియేషన్ మనం ఇక్కడ ఏంటి, సెక్షన్ 32 అప్లికబుల్ అయితేనే ఇక్కడ డిప్రిషియేషన్ తెస్తాం. ఇక్కడ వాల్యూ కనుక 0 అయిపోయింది అనుకో అప్పుడు సెక్షన్ 32 అప్లికబుల్ కాదు కదా. అప్పుడు ఏం చేస్తాం, సెక్షన్ 50 ప్రకారం మనం చూసుకుంటాం. అది మళ్ళీ నెక్స్ట్ చేద్దాం. సో ఇక మనం ఏం చేయాలి, ఇక్కడ వరకు గమనించాలి. ఇంకోటి ఏమైనా ఉందా, సారీ నేను మ్యూట్లో పెట్టి మాట్లాడేశాను. ఏదో మాట్లాడుతాను ఏంటి, ఎక్కడ దాకా వచ్చాను కూడా మిస్ అయిపోయాను నేను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తావు నువ్వు, రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత ఉందో అంత డిసైడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తావు, నార్మల్గా అయితే సెక్షన్ 32 ప్రకారం ఇక్కడ వాల్యూ ఉందనుకో, సమ్ XYZ వాల్యూ ఉందనుకో, ఆ వాల్యూకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిషియేషన్ అంటే, నీ ఎసెట్ ఏమన్నా పుట్ టు యూజ్, అది నాట్ పుట్ టు యూజ్ అనుకో అప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఈ టోటల్ వాల్యూలోంచి మైనస్ చేసి దాని మీద నో డిప్రిషియేషన్ విల్ బి అప్లైడ్. ఒకవేళ నువ్వు కొనుక్కున్న ఎసెట్ కనుక లెస్ దాన్ 180 డేస్ ఉంటే దాని మీద ఏం చేస్తాం, హాఫ్ రేట్ ఆఫ్ ద డిప్రిషియేషన్ అనేది ఇస్తాం. లెస్ దెన్ 180 డేస్ అంటే ఏంటి, 3rd October తర్వాత ఏదన్నా కొంటే అప్పుడు అది లెస్ దెన్ 180 డేస్ అంటాం. ఒకవేళ లీప్ ఇయర్ అనుకో 4th October తర్వాత నుంచి లెక్కేసుకో. ఆ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అందరికీ ఏంటి మనకి ఎప్పటి నుంచి ఉంది కాబట్టి దాని మీద ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది అప్లై చేస్తాము. ఓకే ఓకే, ఇలాగా సెక్షన్ 32 ప్రకారం డిప్రిషియేషన్ ఎలా పంచుతామో నేర్చుకున్నాం. ఇది పీజీబీపీ డిస్కషన్. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వీ షుడ్ గో బ్యాక్ టు సెక్షన్ 50. నేను ఎందుకు ఇది చెప్పాను అంటే మనకేం చెప్పాను క్వశ్చను, నీ దగ్గర అసెట్ బ్లాక్లో యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 అసెట్ అండ్ ద వాల్యూ షుడ్ బి నాట్ బి 0.
వాల్యూ 0 ఉండకూడదు, లేదంటే లెస్ దెన్ 0 కూడా ఉండకూడదు. సో ఇక్కడ ఏంటి వాల్యూ అన్నది డిటర్మైన్ చేయడానికి సెక్షన్ 32 పీజీబీపీలో చాప్టర్లో సెక్షన్ 32 డిప్రిసియేషన్ డబ్ల్యూడివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఆఫ్ ఫర్ డిప్రిసియేషన్ అనేది చూసాం. ఓకే, ఇప్పుడు 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 సెక్షన్ 50 ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్ట్రక్చర్ చూడు. ఏంటి, సేల్ కన్సిడరేషన్ తీసుకో, దాంట్లోంచి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెనింగ్ డబ్ల్యూడివి, ఇందాక సెక్షన్ 32 ప్రకారం డబ్ల్యూడివి అని ఏదైతే క్లోజ్ చేసావో అది, దాని మీద ఇప్పుడు ఏమైనా కొత్త అసెట్స్ కొంటే కొత్త అసెట్స్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అవన్నీ తీసుకొని వాటిని ఈ రెండు ప్లస్ చేసి టోటల్గా దాన్ని ఇందులోంచి మైనస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది నీకు వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఓకే, ఇలా చేస్తాం అనమాట. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం ఫర్ ఏ బెటర్ క్లారిటీ. లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. స్టడీ మెటీరియల్లో ఇలిస్ట్రేషన్ 11 ఈ క్వశ్చన్. అతుల్ సార్ మెటీరియల్ ఫాలో అయితే క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ ది క్వశ్చన్. ఓకే, లెట్ స్టార్ట్ ద క్వశ్చన్. రజావత్ అనే ఒక వ్యక్తి, హీ ఈజ్ ఏ సోల్ ప్రొప్రైటర్, హ్యాడ్ 6 మెషిన్స్. ఇవి ఏం చేశారు, పుట్ ఇన్ యూస్ ఫర్ బిజినెస్ ఆన్ మార్చ్ 2023. The depreciation rate is 15%. Opening balance of these machines for the previous year 23-24 was 8,50,000. Okay, there are total how many machines? 6 machines are there. Okay, 3 of the old machines were sold. In this 3 got sold. Okay, for 11 lakhs. A second hand plant was bought for 8,50,000. You again purchased second hand plant. A second hand means one single plant. Okay, when 30th November. So total how many are there at the end of the year? 4 are there. My block of assets contains of 4. What is the first question? Determine the claim for depreciation for the assessment year 25-26. What is he asking? Depreciation. Depreciation means section 32 should apply. Okay, section 32 how we will do? Opening for which assessment year they are asking? For the assessment year 25-26. Then previous year should be 24-25, right? Okay, depreciation for 24-25 previous year. For this period, what is the opening? Opening means it should come from 23-24, right? Right. Providing depreciation how much? 8,50,000. Opening WTV entundi 8,50,000 is there. Okay, next, plus what are the additions? మనకు ఫార్మేట్ ఉంది కదా, సేమ్ ఫార్మేట్ విల్ ఫాలో. ఎడిషన్స్ ఏం జరిగాయట ఈ మంత్లో చూడు ఇక్కడ. ఏ సెకండ్ హ్యాండ్ ప్లాంట్ వాజ్ బాట్, ఎప్పుడు కొన్నారు? 30th November. వెన్ ఇట్ వాజ్ పర్చేస్డ్ 30th November. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 3rd October. ఎనీథింగ్ ఆఫ్టర్ 3rd October ఈజ్ లెస్ దెన్ 180 days. వాట్? లెస్ దెన్ 180 days. లెస్ దెన్ 180 days ఎంత? 8,50,000. Okay, good. Next, what is the sale happen? The sale happen is providing 3 old machines were sold on the 10th August. 3 machines were sold. What is the price? Sold for 11 lakhs. So the remaining balance is 6 lakhs. వాడు అదే చేశాడు. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్
నీకేం చెప్పాను, సెక్షన్ 32 అప్లై, ఇఫ్ సెక్షన్ 32 నీడ్స్ టు బి అప్లైడ్, దేర్ షుడ్ బి two conditions. One is there should be asset in the block. There are 4 assets still left. Okay, there should be value in the block. There is a value 6 lakhs, right? So now we can apply section 32. Section 32 అప్లై చేయాలంటే మనం ఏం నేర్చుకున్నాం, ఫార్మెట్ ఇలా వేసుకో. పుట్ టు యూజ్ ఏమన్నా ఉందా, 0. ఫర్ లెస్ దాన్ 180 డేస్ ఎంత ఉంది, టోటల్ 8,50,000. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వాడు సేల్ చేసింది ఎంత, 11 lakhs సేల్ చేశాడు. మరి సేల్ చేసినప్పుడు ఈ కొత్త మెషినరీ సేల్ చేసి ఉండొచ్చేమో, అప్పుడు ఓల్డ్ మెషినరీ ఉంది కదా, ఓల్డ్ మెషినరీ ఎంత అమ్మాడు, న్యూ మెషినరీ ఎంత అమ్మాడు మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి డౌట్ వస్తుంది నాకు. ఆ డౌట్కి ఆన్సర్ ఏంటంటే, వాడు క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు, 3 of the old machines were sold. ఓల్డ్ మెషిన్ సేల్ చేశాడంట. అంటే ఏంటి, ఏదైతే 8,50,000 ఉందో అందులోంచి వెళ్ళింది అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, కొత్తగా కొనుక్కున్న అసెట్ మాత్రం ఉంటుంది. అలా ఆలోచించాలి. సో ఈ అసెట్ ఇప్పుడు కొన్నారు లెస్ దాన్ 180 డేస్ కాబట్టి, లెస్ దాన్ 180 డేస్ అంటే లెస్ దాన్ 180 డేస్ ఎంత, 8.5 lakhs. మనకేముంది, డిప్రిషియేషన్ రేటు 15%. బట్ మనకి ఏం కండిషన్ తెలుసు, ఎనీ ఎసెట్ ఫర్ లెస్ దెన్ 180 డేస్ షుడ్ బి హాఫ్ డిప్రిషియేషన్ రేటే ఇవ్వాలి. సో 8,50,000 ఇంటూ 7.5%. అంతేనా, 8,50,000 ఇంటూ 7.5%. ఎక్కడో తప్పు చేస్తున్నాను నేను. సార్ నాన్ సెన్స్ సార్, ఐఎమ్ డూయింగ్, సారీ. ఇక్కడ మనకు ఉన్నది 6 lakhs కదా, 6 lakhs తీసుకోవాలి నువ్వు. సారీ, 6 lakhs ఇంటూ 15% డివైడెడ్ బై 2. సో మై డిప్రిషియేషన్ ఈజ్ 45,000. దేర్ ఫోర్ ద డిప్రిషియేషన్ అలౌబుల్ ఫర్ ద ఇయర్ ఈజ్ 45,000. నేను చాలా సాగదీసి చెప్పాను, నేను తక్కర్లేదు దీనికి. నెక్స్ట్, కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ లైబుల్ టు ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, క్యాపిటల్ గెయిన్స్ అడుగుతున్నాడు. ఏ ఇయర్కి, అదే ఇయర్కి. వాట్ ఈస్ ద ప్రొవిజన్, ఇఫ్ సెక్షన్ 32 అప్లైస్, సెక్షన్ 50 విల్ నాట్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇక్కడ ఏంటి, దానికి వాల్యూ ఉంది, దానికి ఒక బ్లాక్లో ఒక ఎసెట్ ఉంది అండ్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ. సో ఇక్కడ ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ విల్ నాట్ అరైజ్, అదే రాస్తాం. In the given case, capital gains will not arise as the block of asset continues to exist. అక్కడ ఏముంది, బ్లాక్ ఆఫ్ అసెట్ ఉంది అండ్ సమ్ ఆఫ్ ద అసెట్స్ వర్ సోల్డ్ ఫర్ ఏ ప్రైస్ విచ్ ఈజ్ లెస్సర్ దెన్ ద రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్. అంటే ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకున్నది వాడు, దేర్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ అసెట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ అండ్ దేర్ ఈజ్ ఏ వాల్యూ ఇన్ ద బ్లాక్. సో అక్కడ ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ రాదు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు రజావత్, సినారియోని మారుస్తున్నాడు. 3 మెషిన్స్ని 21 lakhs అమ్మితే ఇప్పుడు ఏం చేస్తావు, విల్ దేర్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ వర్కింగ్స్, ఎందుకుండా ఉంటుంది. సో మళ్ళీ అదే చేయి ఇక్కడ. చూడు ఇక్కడ, ఇప్పుడు సేల్ వాల్యూ ఎంతట, 21 lakhs అట. 21 lakhs తీసుకో. అప్పుడు ఏమవుతుంది, 8,50,000 ప్లస్ 8,50,000 మైనస్ 21 lakhs ఎంత వచ్చింది, వాల్యూ ఈజ్ బికమింగ్ నెగిటివ్ 4 lakhs వస్తుంది. అంటే ఏంటి, నీకేం చెప్పాను, ప్రొవిజన్ చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే వాల్యూ 0 కానీ 0 కన్నా తక్కువ కానీ ఉంటే అక్కడ సెక్షన్ వాల్యూ లేనట్టే. అప్పుడు ఏమవుతుంది, సెక్షన్ 32 అప్లికబుల్ కాదు. సెక్షన్ 32 అప్లికబుల్ కావాలంటే 2 కండిషన్స్, దేర్ షుడ్ బి అసెట్ ఇన్ ద బ్లాక్, దేర్ షుడ్ బి అసెట్ ఇన్ ద బ్లాక్ అండ్ దేర్ షుడ్ బి ఎ వాల్యూ. ఇక్కడ ఏముంది, బ్లాక్లో అసెట్ ఉంది బట్ వాల్యూ ఏమైంది, నెగిటివ్ అయిపోయింది. సో ఇక్కడ సెక్షన్ 32 రాదు. వెన్ ఎవర్ సెక్షన్ 32 స్టాప్స్, సెక్షన్ 50 విల్ ఏంటి స్టార్ట్ అవుద్ది, సెక్షన్ 50 విల్ స్టార్ట్. సో ఇక్కడ ఏం చేస్తాం, సెక్షన్ 50లో మనం ఏం నేర్చుకున్నాం, సేల్ కన్సిడరేషన్. వాట్ ఈస్ ద ఫార్మెట్, సేల్ కన్సిడరేషన్ తీసుకో. వాట్ ఈస్ ద సేల్ కన్సిడరేషన్ ఇయర్, 21 lakhs. అందులోంచి ఏం మైనస్ చేయాలి, ఓపెనింగ్ డబ్ల్యూడివికి ఇంకోటి ఏం యాడ్ చేయాలి,
పర్చేసెస్ ఏమైనా కొత్తగా ఈ ఇయర్లో కొంటే అవి కూడా తీసుకుంటాం. ఓపెనింగ్ డబ్ల్యూడివి 8.5 ఇచ్చాడు, కొత్తగా కొన్నదంతా 8.5, సో ఈ రెండు కలిపితే 17 lakhs. సో ఐ కెన్ రెడ్యూస్ 17 lakhs డైరెక్ట్లీ, రైట్? సో వెన్ ఐ రెడ్యూస్ 17 lakhs ఫ్రమ్ 21 lakhs, ద వాల్యూ ఈజ్ 4 lakhs. అంతే కదా, 21 minus 17. సో 4 lakhs ఈజ్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ in section 50 we will get only short term capital gain or short term loss, but we don't never get long term capital gain. Long term capital gains ravu. With this we are done with the provision and the question. Okay, now we are going to section 48 related discussion from NR taxation chapter. నువ్వు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే NR taxation chapterకి వచ్చేసాం, అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు సెక్షన్ 48 గురించి. సెక్షన్ 50 సెక్షన్ 48 మాట్లాడుతున్నాం కదా, సెక్షన్ 50 అయిపోయింది. సెక్షన్ 48కి సంబంధించిన లెగ్ డిస్కషన్ ఎన్ఆర్ ట్యాక్సేషన్ ఉంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను నేను, సారీ. ఓకే, ట్యాక్సిబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్. క్యాపిటల్ గెయిన్ షాల్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇఫ్. ఓకే, ఈ డిస్కషన్ అంతా ఎక్కడ ఉంది? ఎన్ఆర్ ట్యాక్సేషన్ చాప్టర్లోంచి పేజ్ నెంబర్ 2.11 ఆఫ్ అతుల్ సార్ ఓల్డ్ బుక్, కాన్సెప్ట్ నోట్స్ అనమాట. ఓకే ఓకే, దేర్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్ అంటే ఎన్ఆర్ ట్యాక్సేషన్ నాన్ రెసిడెంట్ చేతుల్లో క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందంటే ఆడి దగ్గర ఏముండాలి, ఒక క్యాపిటల్ అసెట్ ఉండాలి, అది కూడా ఇండియాలో ఉండాలి. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ క్యాపిటల్ అసెట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, అది ప్రీవియస్ ఇయర్లో వాడు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం క్యాపిటల్ గెయిన్స్లో? ట్రాన్స్ఫర్స్ విచ్ ఆర్ పార్ట్ 1లో మాట్లాడుకున్నాం, ట్రాన్స్ఫర్స్ విచ్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఎందుకు ట్రాన్స్ఫర్ అయి ఉండాలి? ట్రాన్స్ఫర్ అయితేనే కదా క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయ్యేది. ఓకే, ఎన్ఆర్ చేతుల్లో కొన్ని ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేయకూడదు. అవి ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ బై అమాల్గమేటింగ్ ఫారిన్ కంపెనీ టు అమాల్గమేటెడ్ ఫారిన్ కంపెనీ. అంటే ఏంటి? నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమాల్గమేటింగ్ కంపెనీ అంటే ఏంటి? విచ్ ఈజ్ సీజెస్ టు ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఈ కంపెనీ మూసేస్తున్నారు, ఇంకా ఆగిపోద్ది ఈ కంపెనీ. అమాల్గమేటెడ్ కంపెనీ అంటే ఏంటి? ఒక కొత్త కంపెనీ ఏదైతే రైజ్ అవుతుందో దాన్ని అమాల్గమేటెడ్ కంపెనీ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒరాకిల్ కంపెనీ అనేది ఉంది. ఈ కంపెనీ ఎవరిది? ఫారిన్ కంపెనీ. ఇట్ ఈజ్ ఏ ఫారిన్ కంపెనీ. ఈ కంపెనీకి ఇండియా కంపెనీ అంటే ఏంది? జోహో అనేది ఇండియన్ కంపెనీ. ఈ జోహో కంపెనీలో ఈ ఒరాకిల్ కంపెనీ వాడు కొన్ని షేర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఓకే, ఒరాకిల్ ఈజ్ ఏ ఫారిన్ కంపెనీ. అయితే ఇప్పుడు ఏమైంది? ఇట్ గాట్ అమాల్గమేటెడ్ విత్ అనదర్ ఫారిన్ కంపెనీ. సేల్స్ ఫోర్స్ అని ఇంకో ఫారిన్ కంపెనీతో ఇదేమైంది? అమాల్గమేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? ఇండియా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ ఇండియన్ కంపెనీ. ఈ షేర్స్ అన్ని ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి? సేల్స్ ఫోర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. దీన్ని ట్రాన్స్ఫర్ అనకూడదు. మళ్ళీ చదువుతాను చూడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ. ఓకే, ఇండియన్ కంపెనీలో ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ బై అమాల్గమేటింగ్ కంపెనీ టు అమాల్గమేటెడ్ ఫారిన్ కంపెనీ. ఓకే, అది దాని అర్థం. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ బై డీమర్జ్డ్ ఫారిన్ కంపెనీ టు రిజల్టింగ్ ఫారిన్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీమర్జ్డ్ కంపెనీ అంటే ఏంటి, రిజల్టింగ్ కంపెనీ అంటే ఏంటో తెలియాలి. సో ఐ విల్ టెల్. నేను రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఏమనుకున్నానంటే ఒక కంపెనీ ఉంది ఏబి అనేది, ఇందులో రెండు విడిపోతున్నాయి ఇలా అనుకున్నా. ఇదంతా సోది అని కావాల్సిన పాయింట్ చెప్తాం. పాయింట్ ఏంటంటే ఒక కంపెనీ ఉందండి. ఓకే, ఇక్కడే ఉంది. ఇక్కడ మనకి ఒరాకిల్ అనే కంపెనీ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం 2 సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెస్ మీద మనం 2 సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెసెస్ మీద వర్క్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఒరాకిల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో ఒక బిజినెస్, అది కోర్ బిజినెస్ కింద వర్క్ చేద్దాం. అండ్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు అనదర్ బిజినెస్ కాల్డ్ క్లౌడ్. ఒరాకిల్ క్లౌడ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అనుకో. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు? లెట్ us డీమర్జ్ అవర్ కంపెనీ.
అవర్ కోర్ బిజినెస్ సాఫ్ట్వేర్ మీద డీమర్జ్డ్ కంపెనీ వర్క్ చేస్తే, ఇప్పుడు న్యూ ఎంటిటీ రిజల్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది క్లౌడ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, డీమర్జ్డ్ కంపెనీ, రిజల్టింగ్ కంపెనీ బోత్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఏది కూడా మూసేయలేదు, ఆ బోత్ కూడా ఎగ్జిస్టెన్స్లోనే ఉంటాయి. ఓకేనా, అది కాకపోతే దే ఆర్ స్ప్రెడ్డింగ్ దేర్ వింగ్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వస్తే, ఇండియన్ కంపెనీ జోహో అనేది ఉంది. ఒరాకిల్ వాడికి ఏమున్నాయి, ఇందులో షేర్స్ ఉన్నాయి జోహోలో. ఇప్పుడు ఈ షేర్స్ అనేవి రిజల్టింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ అనకూడదు. అర్థమైందా? లెట్ us read. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ బై డీమర్జ్డ్ ఫారిన్ కంపెనీ. ఇది ఎవరిది? ఒరాకిల్ది, ఫారిన్ కంపెనీ వాడిది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? టు రిజల్టింగ్ ఫారిన్ కంపెనీకి వెళ్తున్నాయి. దీన్ని ట్రాన్స్ఫర్ అనకూడదు. ఓకే, చాలే. థర్డ్ పాయింట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ బాండ్స్, జీడిఆర్స్, రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ బై ఏ ఎన్ఆర్ టు అనదర్ ఎన్ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఏముంది, అమెరికాలో ఒకడు ఉన్నాడండి, వాడి దగ్గర బాండ్స్, జీడిఆర్స్, రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఉన్నాయి. వీడేం చేస్తున్నాడు, అమెరికాలో ఇంకొక ఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దాన్ని కూడా ట్రాన్స్ఫర్ అనకూడదు. ఇది చూడు, ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ట్రాన్స్ఫర్ బై ఏ నాన్ రెసిడెంట్ టు అనదర్ నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, వాటి మీద కూడా ట్రాన్స్ఫర్ అనకూడదు. ఇటువంటి కేసెస్లో క్యాపిటల్ గెయిన్స్ అనేది అరైజ్ అవ్వదు. ఓకే, అమాల్గమేటింగ్ కంపెనీ, ఇండియన్ షేర్స్ అనేది అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి వెళ్తున్నా, డీమర్జర్ కంపెనీ నుంచి రిజల్టెంట్ కంపెనీకి వెళ్తున్నా, లేదంటే ఇద్దరు నాన్ రెసిడెంట్స్ అబ్రాడ్లో ఉండి ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నా, దాని మీద ఏం రాదు, క్యాపిటల్ గెయిన్స్ అనేది రాదు, ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి. ఓకే, లెట్స్ గో టు నౌ సెక్షన్ 48. ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 48 ఇంపార్టెంట్ డిస్కషన్. ఇది కొంచెం జాగ్రత్తగా విందాం. అసలు ఏంటంటే దీని స్టోరీ, నాన్ రెసిడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చింది అనుకో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడండి. ఆ నాన్ రెసిడెంట్ అని వాడు ఏం చేయాలి, వీడు ఎక్కడున్నాడు, యూఎస్లో ఉన్నాడు. వీడు ఇండియన్ మార్కెట్స్లోకి మనీ క్యాపిటల్ పుల్ చేయాలి. ఓకే, సో వీడు కనుక ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాకి తీసుకురాగలిగితే, ఆ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో కనుక వాడు రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి షేర్స్ మీద, లేదంటే డిబెంచర్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు సెక్షన్ 48 అనేది అప్లికబుల్ అవుతుంది. సరేనా? సరే, సరిగ్గా చదువుతాం చూడు. ఇప్పుడు నాన్ రెసిడెంట్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకో, దేని మీద, షేర్స్ మీద కానీ డిబెంచర్స్ మీద కానీ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ, ఎందులో ఇన్వెస్ట్ చేయలేడు, ఫారిన్ ఎక్స్చేంజ్ టు అక్వైర్ సచ్ క్యాపిటల్ అసెట్. ఒకసారి మళ్ళీ నీట్గా చెప్తాను. సెక్షన్ 48 ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 48. ఇందాక నేను కొంచెం సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, ఈ డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 48 ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే అన్లిస్టెడ్ షేర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, అన్లిస్టెడ్ షేర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అది కూడా ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, వాడు ఫారిన్ రిజర్వ్ తెచ్చి షేర్స్ ఎప్పుడో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ షేర్స్ని అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటున్నప్పుడు అప్లికబుల్ అయ్యేది ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 48. ఓకే, అయితే వీడు ఏం చేయాలంటే, వీడి క్యాలిక్యులేషన్ అంతా కూడా ఫారెక్స్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ అంటే ఏంటి, సేల్, పర్టికులర్ సేల్ రేట్కి అమ్ముతాడు కదా, ఆ సేల్ రోజున ఉన్న యావరేజ్ టీటీబీఆర్ టీటీఎస్ఆర్తో యావరేజ్ రేట్తో చేయాలి. ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే, వాట్ ఈస్ టీటీబీఆర్ అండ్ వాట్ ఈస్ టీటీఎస్ఆర్? టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేటు, సెల్లింగ్ రేట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేస్తున్న రేట్లను గుర్తుంచుకో చాలు. ఇక్కడ ఏముంటుందంటే బయింగ్ రేట్ ఉంటుంది, సెల్లింగ్ రేట్ ఉంటుంది. మనం ఏం చేయాలి, యావరేజ్ ఇప్పుడు అమ్ముతున్న డేటు, సెల్లింగ్ డేట్ ఉంటుంది కదా, ఆ సేల్ చేస్తున్న డేట్ రోజున టీటీబీఆర్ టీటీఎస్ఆర్ రెండింటి యొక్క యావరేజ్ తీసుకో. యావరేజ్ తీసుకొని దానితో సేల్ కన్సిడరేషన్ కన్వర్ట్ చేయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నీ డేటా అంతా ఫారెక్స్ మొత్తం, నీ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఫారిన్ కరెన్సీలోనే చేయాలి, ఇండియన్ కరెన్సీలో చేయకూడదు. ఫస్ట్ పాయింట్.
ఓకే. మనం నార్మల్‌గా ఏం తెలుసు? సేల్ కన్సిడరేషన్ నుంచి ట్రాన్స్‌ఫర్ ఎక్స్‌పెన్సెస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ మైనస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే షేర్స్‌లో ఇది సెక్షన్ 48 ఓన్లీ 2 క్యాపిటల్ అసెట్స్‌కి అప్లికబుల్ అవుతుంది. ఏంటవి? షేర్స్‌కి, డిబెంచర్స్‌కి. మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా విను. షేర్స్‌కి, డిబెంచర్స్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అవి కూడా అన్‌లిస్టెడ్ షేర్స్ అయి ఉండాలి. ఓకే. వాడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు అందుకని వాడికి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎప్పుడైతే సెల్ చేస్తున్నాడో అప్పుడు వాడికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు చూడు ఒకసారి, సేల్ చేస్తున్న రోజున ఉన్న యావరేజ్ బయింగ్ రేట్తో తీసుకో ఫారిన్ కరెన్సీలో. అలాగే ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే మైనస్ చేయాలి. దానికి కూడా ఏం చేయాలి, యావరేజ్ టీటీబీఆర్ టీటీఎస్ఆర్ చేసుకో. ఆ తర్వాత ఏమొచ్చింది, నెట్ సేల్ కన్సిడరేషన్ నుంచి ఏం తీసేయాలంటే వాడికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వకూడదు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేయాలి కదా వాడికి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే కొన్న రోజున ఏదైతే టీటీబీఆర్ టీటీఎస్ఆర్ యొక్క యావరేజ్ రేట్ తీసుకో. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, నీకు ఫైనల్గా వచ్చింది ఎయిదర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదో ఒకటి వస్తుంది. అది కూడా ఇందులో వస్తుంది, ఫారిన్ కరెన్సీలో వస్తుంది. ఈ ఫారిన్ కరెన్సీని ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి మార్చాలి. ఎలాగ మార్చాం, ఎందుకంటే నౌ రీకన్వర్ట్ టు ఇండియన్ రూపీస్. ఎలా కన్వర్ట్ చేస్తామంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజున యావరేజ్ బయ్యింగ్ రేట్, అదే టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ బయ్యింగ్ రేట్ తీసుకోవాలి. దీన్ని ఫైనల్ దాన్ని టీటీబీఆర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్పానంటే అన్లిస్టెడ్ షేర్స్ గురించి మాట్లాడాను. ఒకవేళ లిస్టెడ్ షేర్స్ గురించి ఇదే మాట్లాడాలంటే అప్పుడు ఏం చెప్తావు, లిస్టెడ్ అయితే అది ఖచ్చితంగా సెక్షన్ 112A డీల్ చేస్తుంది. అక్కడ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఏదైతే నేర్చుకున్నాం దీని మీద క్వశ్చన్ చేసేద్దాం, సో దట్ విల్ గెట్ ఏ గుడ్ గ్రిప్. చూడు ఇప్పుడు, ఇది అతుల్ సార్ మెటీరియల్లోంచి నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్లో. ఓకే. అరే ఏంది ఇది, నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 27 ఫ్రమ్ ద లేటెస్ట్ స్టడీ మెటీరియల్. ఒక నాన్ రెసిడెంట్ ఉన్నాడు, వాడు $40,000 ఇండియాకి తీసుకొచ్చాడు, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు ఎప్పుడు 2007లో. అందులో ఏం చేశాడు మనోడు, 10,000 ఈక్విటీ షేర్స్ అనేవి ఇన్వెస్ట్ చేశాడు ఇండియాలో. షేర్స్ ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 అప్లికబుల్ అంటే షేర్స్లోనే డిబెంచర్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా వాడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫారిన్ కరెన్సీ ఇండియాకి వచ్చి ఉండాలి. చూడు ఫారిన్ కరెన్సీ ఇండియాకి వచ్చిందా, ఎస్, రైట్. ఆ రోజు కొన్న రోజున రేట్ ఎంత, 12 రూపీస్ పెర్ షేరు. ఓకే. ఈ షేర్స్ని సేల్ చేసిన రేట్ ఎంత ఇచ్చాడు, సెల్లింగ్ రేటు 2025లో సేల్ చేసావు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 2018కి ఇచ్చాడు. ఆ తర్వాత ఇదిగో టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్లు ఇచ్చాడు. బయింగ్ రేట్స్ ఇచ్చాడు, సెల్లింగ్ రేట్స్ ఇచ్చాడు, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ రేట్స్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 ఆన్ ద అజంప్షన్ దట్ దీస్ షేర్స్ హ్యావ్ నాట్ బీన్ సోల్డ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ చెప్పు, కాదు ఆన్సర్ చెప్పాలి, క్వశ్చన్ ఎందుకు చెప్తాను, నేను క్వశ్చన్ చెప్తాను. ఓకే. ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్స్ అనేవి, లిస్టెడ్ షేర్స్ అనేవి, లిస్టెడ్ షేర్స్ కాదు, అన్లిస్టెడ్ షేర్స్ మార్కెట్లో లిస్ట్ అయితే ఎందుకు క్వశ్చన్, చిచ్చ ఫ్రేమింగ్ బాగాలేదు. ఓకే. ది షేర్స్ హ్యావ్ నాట్ బీన్ సోల్డ్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇవి అన్లిస్టెడ్ అని నేను అనుకుంటున్నా. అన్లిస్టెడే కదా, బయట సెపరేట్గా అమ్ముకుంటారు. లిస్ట్ అయినవన్నీ ఆన్లైన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్లో అమ్ముకుంటారు. సో దిస్ ఈజ్ అన్ అన్లిస్టెడ్ షేర్స్. అండ్ వాడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, ఈక్విటీ షేర్స్ డిబెంచర్స్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యి మనకి. అండ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేట్ సెల్లింగ్ రేట్ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఇది ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 అని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, సమ్ చేస్తాం. సేల్ కన్సిడరేషన్ ఎంతకు సేల్ చేశాడు మనోడు, 10,000 ఈక్విటీ షేర్స్ని 48 రూపీస్కి అమ్మాడు. 10,000 ఇంటూ 48 4,80,000. ఇప్పుడు ఈ రోజున్న ఏ రోజైతే సేల్ చేశాడో 25ను సేల్ చేశాడు, ఆ రోజున్న యావరేజ్ టీటీబీఆర్ టీటీఎస్ఆర్ తీసుకోవాలి. 2025లో ఉన్న యావరేజ్ ఎంత అయింది, 59 + 61 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 60 + 60 120 డివైడెడ్ బై 2 అంటే 60. సో 60 దాంతో మల్టిప్లై చేస్తే ఏంది, ఇప్పుడు నీకేం చెప్పాను, ఫారిన్ కరెన్సీలో చేయను, ఫారిన్ కరెన్సీలో చేస్తున్నాను. $8,000. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత,
కొన్న రోజున ఎప్పుడు కొన్నావు నువ్వు? 12 రూపీస్ కొన్నాను నేను. ఎప్పుడు? 2007లో కొన్నాను. 2007లో బయింగ్ రేటు యావరేజ్ రేట్ తీసుకో 40. 19 + 21 40. 40 డివైడ్ బై 2 యావరేజ్ రేట్ అంటే 20. దట్ ఈజ్ యావరేజ్ రేట్. బట్ కొన్న రేట్ అంతా 12 రూపీస్. అంటే 10,000 ఈక్విటీ షేర్స్ని 10K షేర్స్ని 12 రూపీస్ కొంటే 1,20,000 అవుతుంది. దాన్ని డివైడెడ్ బై యావరేజ్ టీటీఎస్ఆర్ యొక్క యావరేజ్తో చేశా. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీస్తే 6,000 వచ్చింది. ఇప్పుడు ఏంటిది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద ఫారిన్ కరెన్సీ. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ 2,000 వీడికి ప్రాఫిట్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ మీద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజున, ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది? 2025 రోజున. ఆ రోజున టీటీబీఆర్తో మల్టిప్లై చేయి. వాట్ ఈస్ ద బయింగ్ రేట్ ఆఫ్ $1? $1 is 59. సో 2000 into 59 gives you 1,18,000 is the long term capital gain in rupees. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎందుకు మనం డాలర్లో కన్వర్ట్ చేసి డాలర్ నుంచి ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేస్తున్నాం అని ఒక డౌట్ రావాలి. ఎందుకంటే మనకి ఈ కరెన్సీ రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? వాడికి బాబు రే చూడు ఇక్కడ 4,80,000 మైనస్ 1,20,000 అంటే ఎంత అడికి వచ్చిన ప్రాఫిట్? 4,80,000 మైనస్ 1,20,000 3,60,000 ప్రాఫిట్ వచ్చిందిరా నీకు. దీని మీద నాకు ట్యాక్స్ కట్టు ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్. బట్ ఆడికి నెట్ బెనిఫిట్ ఎంత వచ్చింది? డాలర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఆడికి 1,18,000 వచ్చింది. మనం అనుకున్న 3,60,000 వాడికి బెనిఫిట్ రాలేదు కదా. సో ఈ ఎందువల్ల వచ్చిందంటే ఇది ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయిపోయింది. సో అందువలన వీడికి ఇది ఈవెన్ దో హీ గెయిన్స్ 3,60,000, వాడు ఫారిన్ కరెన్సీలో మార్చుకునేటప్పుడు వాడికి ఎంత వచ్చినట్టు నెట్ బెనిఫిట్ 1,18,000 కదా. సో వాడికి అందుకనే ఇలా డాలర్లో ఫారిన్ కరెన్సీలో చేసి దాన్ని ఫైనల్గా ఇలా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇక్కడతో మనకేమైందంటే ఫస్ట్ ప్రొవిజర్ టు సెక్షన్ 48 క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెగ్ నేర్చుకోవాలి. ఏంటి అంటే 112A. ఏంటి ఈ 112A అంటే? ఇప్పుడు నువ్వు అన్లిస్టెడ్ షేర్స్ గురించి మాట్లాడావు. మరి లిస్ట్ అయిన షేర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేది సెక్షన్ 112A. నౌ వీఆర్ కమింగ్ బ్యాక్ టు క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్లోకి వచ్చాం. అందులో ట్యాక్స్ రేట్స్లో మనం ఇప్పుడు ఏది మాట్లాడుకోవాలి? సెక్షన్ 112A గురించి మాట్లాడాలి. ఎందుకు అదే మాట్లాడాలి అంటే, సెక్షన్ 48 చేసినప్పుడు ఫస్ట్ ప్రొవిజన్ ఏం చెప్పింది? అన్లిస్టెడ్ షేర్స్ గురించి చెప్పింది. మరి లిస్ట్ అయినా అన్లిస్టెడ్ షేర్స్ అయినా ఎవరికి టు ఎన్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది అది. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి? లిస్టెడ్ షేర్స్ గురించి మాట్లాడాలంటే సెక్షన్ 112Aకి వెళ్ళిపోయింది. అందుకని సెక్షన్ 112Aకి వస్తాం. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ 112A. ఏంటిది? ఇది ఎవరికి అప్లికబుల్గా అవుతుందంటే, ఎవరైతే ఎస్టీటీ పే చేస్తారో వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది 112A. వాట్ ఈజ్ ఎస్టీటీ? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఎవరు పే చేస్తారు? లిస్ట్ అయిన షేర్స్ మీదే పే చేస్తారు. సో లిస్టెడ్ అవి క్లియర్గా ఎస్టీటీ పేడ్ అంటే ఏంటి? అవి లిస్టెడ్ అయినవి అని అర్థం చేసుకోవాలి. ఇది ఎటువంటి సెక్షన్ 48 ఫస్ట్ ప్రొవిజన్ ఎవరికి చెప్పింది? డిబెంచర్స్కి, షేర్స్కి చెప్పింది. మరి 112A ఎవరికి చెప్పిందంటే షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అండ్ బిజినెస్ ట్రస్ట్, ఈ మూడిట్లకి చెప్పింది. షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, బిజినెస్ ట్రస్ట్. ఓకే, యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. అయితే వీళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎంతవరకు ఎగ్జామ్ చేసిందంటే, దెర్ ఇస్ ఏ ఎగ్జామ్షన్ ఉంది. కానీ సెక్షన్ 48 ఫస్ట్ ప్రొవిజన్కి ఎగ్జామ్షన్ ఏమైనా ఉందంటే ఎగ్జామ్షన్ ఏమీ లేదు. ఇక్కడ ఇది లేటెస్ట్ మెటీరియల్ ప్రకారం, అమెండ్మెంట్ ప్రకారం ఎంత అంటే 1,25,000 ఈజ్ ఎగ్జామ్ట్. ఆ 1,25,000 దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో అదే ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ రేట్లు కూడా మారాయి. ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ఫర్ కనుక 23rd July 2024 కన్నా ముందు జరుగుంటే, బిఫోర్, అప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత? 10%. బిఫోర్ అయితే దిస్ ఈజ్ బిఫోర్ దిస్ పర్టికులర్ డేట్. ఆఫ్టర్ 23rd July 2024 అయితే ఏంటి? దెన్ ఇట్ ఈస్ 12.5%. ఆఫ్టర్ మనకేం తెలుసు? ఇప్పుడు 23rd July 2024 తర్వాత ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. నో ఇండెక్సేషన్ బెనిఫిట్. అంతకుముందు ఉందా అంటే ఇప్పుడు పాతదానికి కూడా తీసి పడేసాడు.
నో ఇండెక్సేషన్. అదే అనమాట మ్యాటర్. ఇంకేముంది మనం చదవడానికి? ఈ 1,25,000 ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇస్తారు? వైల్ కంప్యూటింగ్ దిస్ ఎగ్జామ్షన్ ఈజ్ అవైలబుల్ వైల్ కంప్యూటింగ్ ట్యాక్స్ ఆన్ సచ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బట్ ఇన్కమ్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్ విల్ బీ షోన్ వితౌట్ ఎగ్జామ్షన్. ఫైనల్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతైతే వచ్చిందో దాని మీద అప్పుడు మైనస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మైనస్ 1.25 తీసాను, మిగిలిన దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత 10% కడతావు. బట్ ఏంటి, క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద ఇన్కమ్ చూపిస్తావు కదా, అప్పుడు అది మైనస్ చేయకూడదు. ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నా. మనకి ఏముంటుందిరా, హౌస్ ప్రాపర్టీ ఇన్కము, ఓకే, అలాగే క్యాపిటల్ గెయిన్ ఇన్కము. క్యాపిటల్ గెయిన్లో నువ్వు ఎంత చూపిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ ఇన్కమ్ చూపిస్తావు. అందులోంచి నువ్వేం తీయకూడదు, ఎగ్జామ్షన్ అని చెప్పి ఇందులో తీయకూడదు నువ్వు 1.25. దిస్ ఈజ్ రాంగ్. ఇలా చేయకూడదు. క్యాపిటల్ గెయిన్ ఇక్కడ కంప్లీట్గా చూపిస్తావు. టోటల్ ఇన్కమ్లోంచి ట్యాక్స్ ఎక్కడైతే కడతామో ఆ పాయింట్లో ట్యాక్స్ కట్టేటప్పుడు అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్లోంచి 1.25 తీసేసి క్యాపిటల్ గెయిన్స్ మీద 10% కట్టాలి కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద దాని మీద కడతావు. ఓకే, అది. ఇంకేమైనా ఉన్నాయా? ఈక్విటీ షేర్ షాల్ బి లిస్టెడ్ బోత్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్. నేను ఇదిగో చూడు, ఇది ఎక్కడ ఉంది? ఈక్విటీ షేర్ షాల్ బి లిస్టెడ్ బోత్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏంటో చెప్తాను చూడు. నార్మల్ మనకేం తెలుసు, సేల్ ప్రైస్లోంచి ఏం తీస్తావు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తావు. కాదు, ఫస్ట్ ట్రాన్స్ఫర్ ప్రైసెస్ మైనస్ చేస్తాం. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏమైనా ఉంటే అవి మైనస్ చేస్తాం. దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది మైనస్ చేస్తా. దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ షేర్స్లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఒకటి ఉంటుంది కాబట్టి తీస్తాం. సో దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి క్యాలిక్యులేషన్కి కొంచెం నోట్స్ ఉన్నాయి. ఏంటంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ హయ్యర్ ఉంటుంది, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూడు చెప్తాను. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మామూలుగా మనం కొన్న ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, కొన్న రేట్ తీసుకో. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఓకే, ఎక్స్. దాంట్లోంచి సెకండ్ది ఏం చేయాలి అంటే లోవర్ ఆఫ్ ద అని చెప్పి ఇది వర్కింగ్ నోట్ చేసుకోవాలి. దీనికి వర్కింగ్ నోట్ 1 అని పెట్టుకో. ఈ వర్కింగ్ నోట్లో ఏం చేస్తావు నువ్వు అంటే ఏం చేయాలి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ యాజ్ ఆన్ 31st 2018 ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకో. ఓకే, నెక్స్ట్ ఫుల్ సేల్ వాల్యూ. ఫుల్ సేల్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ సేల్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఐఎమ్ సేయింగ్ అబౌట్ హియర్ ద సేల్ వాల్యూ, అది తీసుకో. ఫుల్ సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఈ రెండిట్లో లోవర్ ఏదైతే తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది లోవర్ అయితే లోవర్. అయితే ఇక్కడ ఆ అమౌంట్ ఏదైతే లోవర్ అది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో విచ్ ఎవర్ హయ్యర్ తీసుకోవాలి, దాన్ని ఇక్కడ తీసుకొస్తాం. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్. ఇప్పుడు హయ్యర్ లోవర్ మనం నేను ఎలా గుర్తుంచుకుంటా అంటే, జీవితంలో పైకి రావాలి అంటే నువ్వు ఫస్ట్ ఎప్పుడు హంబుల్గా ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో హై యూ షుడ్ బి హంబుల్ అంటే కిందకి కదా. నేను పైకి ఎదగాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది. పైకి ఎదగాలంటే నేనేం చేయాలి, హంబుల్గా ఉండాలి కాబట్టి కిందకు ఉండాలి. సో అలా గుర్తుంచుకున్నా. ఓకే, దిస్ ఈజ్ ద ప్యాటర్న్. అదే చెప్పింది ఇక్కడ, దీని అర్థం ఇదే. సేల్ కన్సిడరేషన్ బదులు ఇక్కడ ఏం రాసుకుంటున్నాం అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రాసుకున్నాం. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 2018 ఇచ్చాడు. ఓకే, ఏంది ఇది, ఓకే ఇది వర్కింగ్ నోట్ 1 రా, ఇది వర్కింగ్ నోట్ 1కి సంబంధించింది.
ఫుల్ సేల్ కన్సిడరేషన్ ఎంత అంత, దానికి ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/1/2018. ఈ రెండిట్లో ఏం చెప్పాను, లోవర్, ఈ రెండిట్లకి లోవర్ చూడాలి. ఆ తర్వాత ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి దీనికి విచ్ ఎవర్ హయ్యర్ చూడాలి. ఆడ రివర్స్లో వచ్చాడు, ఫస్ట్ ఇది చెప్పాడు, దాని తర్వాత ఇది చెప్పాడు. ఓకే రైట్. ఒకవేళ ఇప్పుడు ఇంకో కేసు, ఇప్పుడు సెక్షన్ 112A అనేది ఎవరికి అప్లికబుల్ అని చెప్పావు, లిస్టెడ్ షేర్స్కి అని చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నేను 2025లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ షేర్స్ ఈ రోజున లిస్ట్ అయిపోయి ఉన్నాయి, బట్ నేను కొనుక్కున్న రోజున కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 2015లో కొనుక్కున్నాను అనుకోవచ్చు, ఆ రోజు అన్లిస్టెడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 2018కి ఎంత అయితే ఉందో అంత ఈక్విటీ షేర్స్ సారీ ఏంది చెప్తున్నావు, ఓకే షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ డిస్కషన్ లేదు యాక్చువల్లీ, బట్ ఈక్విటీ ఓరియంటెడ్ బిజినెస్ ట్రస్ట్కి సంబంధించిన దాంట్లో ఉంది. ఇఫ్ నాట్ లిస్టెడ్ యాజ్ ఆన్ 1/1/2018 ఆ రోజుకి ఏం తీసుకోమంటున్నాడు, ఆ రోజున్న ఎన్ఏవి వాల్యూ తీసుకోమంటున్నాడు. ఏంది, ఈక్విటీ ఓరియంటెడ్కి, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్కి, బిజినెస్ ట్రస్ట్కి. ఓకే ఇఫ్ లిస్టెడ్ ఆన్ 31st January 2018 లిస్ట్ అయి ఉంటే ఆ రోజున్న హయ్యెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకోమని చెప్పాడు. షేర్స్ కూడా యాజ్ ఆన్ 31st January 2018కి హయ్యెస్ట్ వాల్యూ తీసుకోమని చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు కూడా షేర్స్ కూడా అలా లిస్ట్ అయ్యి లేకపోతే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తాం. ఏం చేస్తాం ఇక్కడ, కాస్ట్ ఆఫ్ నేను కొనుక్కున్న ఒక రేట్ ఉంటుంది కదా, ఏదో ఒక రోజు నేను కొనుక్కున్న రోజు ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు 2018 నుంచి మనకి ఫేర్ వాల్యూ ఇది ఉంది, దీనికన్నా ముందు అయితే ఏం చేస్తాం, ఇప్పుడు 31st January 2018కి నువ్వు హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అని చెప్తున్నావు, అది నేను ఇంకా 2017లో కొనుక్కున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తుంటే 17-18కి ఉన్న ఈ ముందు ఇయర్కి ఉన్న ఇండెక్స్ రేట్ తీసుకో, ఇండెక్స్ రేట్ డివైడ్ బై ఫస్ట్ మనం ఇప్పుడు కొనుక్కున్నాం ఆ రేట్, అప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ చేసి దాన్ని ఒక ఫేర్ వాల్యూకి తీసుకురా. అంత ఏం ఉండదు కానీ ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఒకవేళ షేర్స్ కనుక నీకు వాల్యూ లేకపోతే ఇండెక్సేషన్ చేసుకొని తీసుకురా, ఒకవేళ వాల్యూ ఉందనుకో లైక్ అప్పటికి లిస్ట్ అయిపోయిందంటే 31st 2018కి హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉందో అని తీసుకో. బిజినెస్ ట్రస్ట్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ అయితే ఎన్ఏవి వాల్యూ తీసుకో. ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చేయాలి కదా, మళ్ళీ అదే క్వశ్చన్ మనకి ఇంకో క్వశ్చన్ ఉంది కదా, అందులో పార్ట్ 2 ఆఫ్ ద క్వశ్చన్ ఉంది. ఏంటి, దీస్ షేర్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్, ఇందాక మాట్లాడాను కదా క్వశ్చన్, అదే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు ఇప్పుడు, దీస్ షేర్స్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ ఆర్ సోల్డ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే లిస్ట్ అయ్యి ఉన్నాయంట. లిస్ట్ అయితే మనం ఏం చేస్తాం, సేల్ కన్సిడరేషన్. వాట్ ఈస్ ద సేల్ కన్సిడరేషన్, ఎంత కమ్మావురా నువ్వు, 10,000 ఈక్విటీ షేర్స్ని 48 రూపీస్ కమ్మావు. ఓకే 10,000 into 48 ఈజ్ 4,80,000 సేల్ కన్సిడరేషన్. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి పెద్ద వర్కింగ్ నోట్స్ ఉంది మనకి, జీవితంలో పైకి ఎదగాలి అంటే అన్నాను, అప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, 12 రూపీస్. ఎప్పుడు కొనుక్కున్నాను, 12 రూపీస్ కొన్నాను నేను, 12 into 10,000. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూడు 1,20,000. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దాంట్లో ఎప్పుడు కూడా హయ్యర్, పైకి ఎదగాలి అనుకుంటే తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ది హయ్యర్, సెకండ్ది లోవర్. మనం ఇప్పుడు వర్కింగ్ నోట్ 2 అని, వర్కింగ్ నోట్ 1 అని పెట్టుకొని ఏం చేయాలి, ఫుల్ సేల్ కన్సిడరేషన్. ఫుల్ సేల్ కన్సిడరేషన్ ఎంత అవుతుంది, ఎఫ్ఈసి ఫుల్ సేల్ కన్సిడరేషన్ ఎంత, 4.8 lakhs. రైట్, ఫుల్ సేల్ కన్సిడరేషన్ 4.8 lakhs అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018కి ఎంత ఉంది, క్వశ్చన్లో చెప్పాడు సరిగ్గా చూడు, ఇక్కడ చెప్పాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దీస్ షేర్స్ యాజ్ ఆన్ 31st January 2018 ఈజ్ 35 రూపీస్ పర్ షేర్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, మన దగ్గర ఉన్న 10,000 షేర్స్ని 35 రూపీస్తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 3,50,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, హయ్యర్ తీసుకోవాలి, లోవర్ తీసుకోవాలా. జీవితంలో పైకి ఎదగాలంటే మనం హంబుల్గా ఉండాలంటే అణిగిమణిగా ఉండాలి, కిందకు ఉండాలి.
సో ఈ రెండిట్లో లోవర్ ఏం తీసుకోవాలి, 3.5 తీసుకుంటాం. 3.5 తీసుకో. అప్పుడు ఇప్పుడు 3.5కి 1.2కి విచ్ ఎవర్ హయ్యర్, జీవితం పైకి ఎదగాలంటే అంటే హయ్యర్ తీసుకోవాలి. అంటే 3.5 ఈజ్ ద హయ్యర్. సో క్యాపిటల్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎంత వచ్చింది, 1,30,000. సో ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుందో మళ్ళీ చూడు. ట్రాన్స్ఫరింగ్ ఆన్ 2025, ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఆన్ 2025. అప్పుడున్న ట్యాక్స్ రేట్ ఎంత, 12.5%. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇస్తామా, ఇవ్వము. ఎంత ఎగ్జంప్షన్ ఉంది, 1,25,000 ఇస్ ద ఎగ్జంప్షన్. సో వీడికి ఎంత వచ్చింది, 1,30,000. అంటే 1,25,000 ఎగ్జంప్షన్ తీసాను, 5,000 మీదే 12.5% సెక్షన్ 112A కింద ట్యాక్స్ పడుతుంది. సో ప్రొవిజన్తో పాటు చదివినప్పుడు మనకు క్లారిటీ వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, గుడ్. ఇండెక్స్ ట్యాక్స్ రేట్, మిగిలిన ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడే ముందు వీ షుడ్ నో హౌ టు క్యాల్కులేట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సింపుల్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ ఇండెక్స్ ఫర్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఫస్ట్ హెల్డ్ అప్ బై ద ఎస్ఎస్సి. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అప్పుడు డివైడెడ్ బై 1 సెకండ్ ఆగు, ఇప్పుడు పోయింది. సో ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఫస్ట్ హెల్డ్ అంత గుర్తుంచుకో. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కేసులా ఉంటుంది. ఏంటంటే మంజులా షా బాంబే హైకోర్టు, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు ఏం చెప్పాడంటే, ప్రీవియస్ ఓనర్కి ఏదైతే పర్చేజ్ డేట్ ఉంటుందో దాన్నే వీడు కూడా ఫస్ట్ హెల్డ్ బై ద ఎస్ఎస్సి అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాం, ఉత్తేజు మురళీగాడికి ఎసెట్ అనేది ఇచ్చాడు. వీడు ఫాదరు, వీడు సన్ అనుకో. అప్పుడు ఏమవుతుంది, వీడికి వచ్చినప్పటి నుంచి వీడు ఎప్పుడు అమ్ముతాడో ఎసెట్ని, 2025లో అమ్ముతున్నాడు అనుకో. 2025లో ట్రాన్స్ఫర్ ఇయర్ ఉన్న ఆ రోజున్న ఇండెక్స్ రేట్ తీసుకుంటాం, డివైడ్ బై ఫస్ట్ హెల్డ్ బై మురళీ తీసుకుంటాం. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ హెల్డ్ బై మురళీ ఎప్పుడు హెల్డ్ చేసాడు, 2025లోనే కదా, అలా చేస్తాం. బట్ ఇటువంటి కేసులో ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్పారంటే, బాబు ప్రీవియస్ ఓనర్ ఏదైతే హోల్డింగ్ పీరియడ్ ఉందో అది తీసుకోవచ్చు, వాడు పర్చేస్ డేట్ తీసుకోవచ్చు. అంటే వీడు ఎప్పుడు కొన్నాడు, జమానా కాలంలో కొన్నాడు, 2000లో కొన్నాడు. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 2025 ద ఫస్ట్ హెల్డ్ యూ కెన్ టేక్ యాజ్ 2000. అప్పుడు ఏమవుతుంది, నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ పెరుగుతుంది. అదే చెప్పాడు, ఇంకా అంతమించి ఏం లేదు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా అంతే, ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఇంప్రూవ్మెంట్ ఇయర్, ఏ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ చేసో ఆ ఇయర్. ఆల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ ఇంకోటి ఆన్, ఇంకోటి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంకోటి ఇది చెప్తుండే, ఇంకోటి ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ఎస్ఎస్సి ప్రీవియస్ ఓనర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఇట్ ఇంకోటి దెన్ ఇగ్నోర్. ఏదో చెప్తున్నాడు ఇది. ఆల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ incurred on improvement of capital asset by SSE or previous owner on or after 2001. 2001 తర్వాత ఇంప్రూవ్మెంట్ అయిన ఎక్స్పెన్సెస్ తీసుకోమంటున్నాడు, అంతకన్నా ముందు అయితే ఇగ్నోర్ చేసామంటున్నాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే ట్యాక్స్ రేట్స్ డిస్కషన్కి వెళ్ళిపోదాం. లెట్ us solve one question on the concept section 112A. ఏంటి సెక్షన్ 112A? క్వశ్చన్ నెంబర్ 32. ఇది స్టడీ మెటీరియల్లోంచి టీవైకే క్వశ్చన్, ఇది టీవైకే 12. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. అతుల్ సార్ మెటీరియల్లోంచి క్వశ్చన్ నెంబర్ 32. ఇది ఏమడుగుతున్నాడు, డిటర్మైన్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, అలాగే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇంకోటి ఏంటి, if any payable thereon in the following cases, assuming that these are only transactions covered under section 112A. In the following cases అంటే ఇది కేస్ 1 కింద ఇంకో కేస్ 2. ఫస్ట్ లెట్ us సాల్వ్ కేస్ 1. ప్రసూన్ ఎన్ని కొనుక్కున్నాడు షేర్లు, 300 షేర్స్ కొన్నాడు, కాస్ట్ ఎంత 400, 2024లో సేల్ చేశాడు. ద ప్రైస్ అట్ విచ్ దీస్ షేర్స్ వర్ ట్రేడెడ్ ఇన్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ on 31st January 2018 is as follows. ఇప్పుడు సెక్షన్ 112A వెయిట్ గురించి చెప్తుంది. సెక్షన్ 112A స్పీక్స్ అబౌట్ ద షేర్స్ విచ్ ఆర్ లిస్టెడ్. అయితే ఈడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అవి, బట్ కొనుక్కున్నప్పుడు అన్లిస్టెడ్. ఎందుకు, ఇప్పుడు చూడు వీడు ఎక్కడ కొనుక్కున్నాడు, వీడు 300 షేర్స్ 2017లో కొనుక్కున్నాడు.
బట్ ఇవి ఎప్పుడు లిస్ట్ అయ్యాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న టైము 31st జనవరి 2018లో ఇచ్చిన రేట్స్. ఓకే, బట్ మనం అమ్మిన టైంకి అది లిస్టెడ్ కదా, సో సెక్షన్ 112A కవర్ చేస్తుంది వీటిని. ఓకే, ఏమని కవర్ చేస్తుందంటే ఇది మనకేం తెలుసు, ఇప్పుడు మనం ఏమడిగాడు, మనల్ని క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, అప్పుడు సేల్ ఎంతకు అమ్మావు నువ్వు, అమ్మిన రేటు 1200, అమ్మిన రేట్ ఎంత, వెయిట్, అమ్మిన రేట్ ఏమో 300 షేర్స్ని పర్చేజ్డ్ ప్రైస్ ఇచ్చాడు. ఈ సోల్డ్ ఆల్ అట్ 1200, అంటే 1200 రూపీస్కి అమ్మేడు, 1200కి అమ్మాడు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి మనకు ఒక నోట్స్ తెలియాలి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ వర్కింగ్ నోట్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఆ వర్కింగ్ నోట్స్ ఏం చెప్తాం, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ యాజ్ ఆన్ 31st January 2018 ఆర్ యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 ఎంత, ఈ షేర్స్ యొక్క డైరెక్ట్ ప్రైస్ చెప్పలేదు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, హయ్యెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకోవాలి. ఈ 31st July 2018కి, సారీ జనవరి 31st January 2018కి హయ్యెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత, 700 రూపీస్. దాన్ని ఇక్కడ తీసుకుంటాం 700 రూపీస్. యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ ఎంతకు అమ్మాడు, 1200కి అమ్మాడు. ఓకే, మనం అనుకున్న మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం దీన్ని, పైకి ఎదగాలంటే హంబుల్గా ఉండాలి, హంబుల్గా ఉండడం అంటే లోవర్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 700, దట్ విల్ కమ్ టు హియర్, అది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, మనకి 300 షేర్స్ని 2017లో 400 కొనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు 400లోని 700 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఎంత వస్తుంది, 700. ఓకే, 700 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 1200 మైనస్ 700 తీసేస్తే ఎంత వచ్చింది, 1200 మైనస్ 700, 500 ఈజ్ ద గ్రాస్ ప్రాఫిట్. అలా ఎన్ని షేర్స్, 300 షేర్స్ ఇంటూ 300 గివ్స్ యూ 1,50,000. ఎంత వచ్చింది టోటల్, 1,50,000 వచ్చింది. రైట్. ఈ 1,50,000లో మనకి సెక్షన్ 112A కింద ఎగ్జామ్షన్ ఎంత, 1,25,000 ఈజ్ ఎగ్జామ్టెడ్, అంటే మిగిలిన 25,000 కదా ట్యాక్సిబుల్. రైట్, ఈ 25,000 కూడా ఇప్పుడు ఎంత ట్యాక్సిబిలిటీ అంటే 23rd July 2024 తర్వాత ఏమన్నా ఉంటే దానికి ఎంత అప్పుడు రేటు, 12.5%. 25,000 ఇంటూ 12.5% ఎంత, 3125. దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% పడుతుంది, ప్లస్ 4% గివ్స్ యూ 3,250 ఆన్సర్. చూడండి, ఇంత క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 25,000 వుడ్ బి సబ్జెక్ట్ టు 12.5% ప్లస్ 4% వితౌట్ బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వం కదా, ఎందుకంటే 23rd July తర్వాత మనం ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వడం మానేసాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేట్ 25,000 ఇంటూ 12.5% ప్లస్ 4%, 3,250. ఎంత వచ్చింది, 3,250. రైట్, డన్. నెక్స్ట్ కేసుకి వెళ్ళక ముందు ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ని రివైజ్ చేసుకో. మనం ఏం చేయాలి ఇక్కడ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, చూడు ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కుంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఆ తర్వాత వర్కింగ్ నోట్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 ఆర్ ఫుల్ సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 31st January 2018 షేర్స్లో అయితే 31st January 2018కి హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకుంటాం ఒకవేళ లిస్ట్ అయితే. ఒకవేళ అన్లిస్ట్ అంటే లిస్ట్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తాం, కాదు ఒకసారి ఈక్విటీ షేర్స్ లిస్ట్ అయితే ఇలా చేయాలి. ఒకవేళ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ బిజినెస్ ట్రస్ట్ ఉంటాయి కదా, ఇవి కనుక లిస్ట్ అయితే ఏం చేస్తాం, హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ యాజ్ ఆన్ 31st January 2018. ఒకవేళ అన్లిస్ట్ అయితే ఆన్ 31st January 2018కి అవి అన్లిస్ట్ అయ్యి ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి,
నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 తీసుకోవాలి. ఓకేనా, గుర్తించుకో, మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 కల్లా మనకు ఉండాలి. ఒకవేళ యూనిట్స్ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ బిజినెస్ ట్రస్ట్కి అయితే అది లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, యాజ్ ఆన్ 31st January 2018 లేకపోతే అప్పుడు నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018కి తీసుకుంటాం. ఓకే ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ ద క్వశ్చన్. ఇక్కడ చూడు, ఇందులో సెకండ్ కేసులో రాజ్ ఎంత 200 యూనిట్స్ పర్చేజ్ చేశాడంట. మిస్టర్ రాజ్ పర్చేజ్ 200 యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్, ఫండ్ ఏ, ఫండ్ బి. ఫండ్ ఏ ఎప్పుడు కొనుక్కున్నాడు, 2017 ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 550 per యూనిట్. ఎంత కొనుక్కున్నాడు, 550 per యూనిట్ కొనుక్కున్నాడు. ది యూనిట్స్ వర్ నాట్ లిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. కొనుక్కున్నప్పుడు అవి లిస్ట్ అవ్వలేదు. సబ్సిక్వెంట్లీ ద యూనిట్స్ ఆఫ్ ఫండ్ ఏ వర్ లిస్టెడ్ ఆన్ January 2018. ఓకే, ద యూనిట్స్ ఆఫ్ ఫండ్ బి వర్ లిస్టెడ్ ఆన్ February 2018. ఇప్పుడు మనకి ఏం కావాలి, 31st January 2018 కల్లా ఒక వాల్యూ కావాలి. ఇప్పుడు షేర్స్ ఎప్పుడు లిస్ట్ అయిపోయాట, 1st January 2018 అంటే ఈ టైంకి అవి లిస్ట్ అయ్యి ఉన్నాయి కదా. ఎస్, లిస్ట్ అయ్యి ఉన్నాయి. అప్పుడు ఏం తీసుకోవాలి, హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకుంటాం, ఎఫ్ఎంవి వాల్యూ. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఇన్ 31st January 2018కి 750, హైయెస్ట్ 750. రైట్ రైట్. ఇప్పుడు చూడు, వాడు మనల్ని ఏమి అడిగాడు, క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అడిగాడు. ఎందుకో ఇక్కడే డిటర్మైన్ ద క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, అలాగే యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తావు చెప్పు నాకు. మనకేం కావాలి, సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఎంత కమ్మేడాడు, సోల్డ్ ఆల్ ద యూనిట్స్ ఆన్ 3rd August 2024. ఎంతకి, 900 రూపీస్ ఈచ్. 900 రూపీస్కి అమ్మేడంట. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రాసుకుంటాం. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇప్పుడు 200 యూనిట్స్ ఎప్పుడు కొనుక్కున్నాడు, 550 per యూనిట్. ఫండ్ ఏ అండ్ ఫండ్ బి ఆన్ 2017 ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 550 per యూనిట్. ఒక్కొక్కటి 550 కొనుక్కున్నాడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, ఇప్పుడు వర్కింగ్ నోట్ ఏం చేస్తాం, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018. 31st January 2018కి 31st Januaryకి ఎన్ని ఉన్నాయి, హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకుంటే ఎంత, 750. సో విల్ టేక్ 750. ఓకే, ఫుల్ సేల్ వాల్యూ ఈడు మొత్తం ఎంత కమ్మిస్తాడు, మిస్టర్ రాజ్ సోల్డ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ 3rd August 2024 ఫర్ 900 రూపీస్ ఈచ్. ఒకటి 900 రూపీస్కి అమ్మేశాడు. ఫుల్ సేల్ వాల్యూ 900 రూపీస్. ఓకే, ఇప్పుడు మనకేం తెలుసు, ఇందులో మనం పైకి ఎదగాలనుకుంటే ఇప్పుడు కూడా హంబుల్గా ఉండాలి. హంబుల్గా ఉండాలంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్, 750, 900, విచ్ ఎవర్ ఇస్ లోవర్ 750. సో ఇట్ విల్ గో అప్ హియర్. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, యూనిట్లో 750. సో 900 మైనస్ 750 ఎంత, 150. అంతే కదా, 900 మైనస్ 750, 150. 150 ఇంటూ ఎన్ని షేర్స్, 200 యూనిట్స్. సో 200 యూనిట్స్, 150 ఇంటూ 200 యూనిట్స్ ఎంత, 150 ఇంటూ 200 యూనిట్స్ గివ్స్ యూ 30,000 ప్రాఫిట్, 30K. యూనిట్స్ ఆఫ్ ఫండ్ ఏలోంచి మనకు వస్తున్న ప్రాఫిట్ 30,000. మరి ఫండ్ బిలోంచి వస్తున్న ప్రాఫిట్ కూడా కనుక్కోవాలి కదా. ఫండ్ బిలో సేల్ ప్రైస్ ఎంత, అది కూడా సోల్డ్ ఆల్ ద యూనిట్స్, ఇది కూడా 900 రూపీస్కి అమ్మాడు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, 550 ఉంటుంది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇది చెప్పాడు కదా. అంటే ఫండ్ ఏని ఫండ్ బిని 550కే కొన్నాడు, 550 ఉంది. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018. ఆ రోజుకి ఇవి లిస్ట్ అయ్యి లేవు. చూడు, 31st January 2018 వాల్యూ ఇచ్చాడు, ఇవ్వలేదు. అంటే ఆ టైంకి లిస్ట్ అవ్వకపోతే ఏం చెప్పాను, ఈ ఎన్ఏవి వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 తీసుకోవాలి. ఎన్ఏవి వాల్యూ ఎంత ఉంది, ఫండ్ బిది 950 ఉంది. ఓకే, సో ఐ విల్ టేక్ 950 యాజ్ ఎన్ఏవి. అదే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 31st January 2018 అవుద్ది. ఫుల్ సేల్ వాల్యూ ఒక్కొక్కటి ఎంత కమ్మేసాడు, ఈ సోల్డ్ దెమ్ ఫర్ 900కి సేల్ చేశాడు. సో ఈ సోల్డ్ ఫర్ 900. హంబుల్గా ఉండాలి, పైకి ఎదగాలంటే జీవితంలో మనం హంబుల్గా ఉండాలి. కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ లోవర్,
సో లోవర్ అంటే 900. ఓకే, 900 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది చూడు, మనం ఇది చూస్తున్నాం, విచ్ ఎవరి హయ్యర్ చూస్తాం. ఈ జీవితంలో పైకి ఎదగలుగుతున్నాం కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో 900 సేల్. ఇప్పుడు యాక్చువల్ సేల్ 900 అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా 900. మనకు వస్తున్న ప్రాఫిట్ 0. సో ఇప్పుడు టోటల్ నీకు ఎంత వచ్చింది బెనిఫిట్, 30K వచ్చింది. బట్ నీకు 1,25,000 వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎగ్జామ్షన్ ఉంది. సో నీవు ట్యాక్స్ ఎంత పే చేయాలంటే 0, నథింగ్ నీడ్ టు బి పేడ్. Since the long-term capital gains on sale of units is 30,000, which is less than 1,25,000, the said amount is not chargeable to tax under section 112A. సో అలాగా సెక్షన్ 112Aలో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. ఇవి సెక్షన్ 112 ఏం మాట్లాడింది మనకి, లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ బిజినెస్ ట్రస్ట్ అయితే మాట్లాడింది. మరి అలాగే మనకి నెక్స్ట్ ఏముంటుందంటే సెక్షన్ 112 ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, బట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందామా, ఒకసారి రివైజ్ చేసుకుందాం. లెట్స్ గో విత్ సెక్షన్ 112. అదే ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద లిస్టెడ్ షేర్స్ మీద వస్తున్న లాంగ్ టర్మ్ గెయిన్స్ గురించి మాట్లాడాం సెక్షన్ 112Aలో. ఇప్పుడు ఏంటి, అదర్ దాన్ సెక్షన్ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. అంటే లిస్టెడ్ కానీ మిగిలినన్నీ కూడా అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడేది సెక్షన్ 112. సెక్షన్ 112A స్పీక్స్ అబౌట్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, యూనిట్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ అండ్ బిజినెస్ ట్రస్ట్, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. అవి కాకుండా మిగిలిన ద రెస్ట్ ఆల్ కమ్స్ అండర్ సెక్షన్ 112. ఓకే, ఏం చెప్తుందంటే ఇఫ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ July 23rd, July 2024, ట్రాన్స్ఫర్ 24 కన్నా ముందు, అదే జూలై 24 కన్నా ముందు జరిగి ఉంటే అప్పుడు ట్యాక్సిబిలిటీ ఎంత 20% ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేవారు. బట్ ఆఫ్టర్ 23rd July 2024 there is no indexation benefit. Without indexation we are giving. What is the taxability? Taxability is at 12.5%. If transfer takes place on or after 23rd July 2024, taxability is at 12.5%. ఇప్పుడు వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వరు. కానీ రెసిడెంట్స్ పార్లమెంట్లో ఏమైంది, పెద్ద డిస్కషన్ జరిగింది. మాకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, మేము చాలా అడ్వాంటేజెస్ తీసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు ఏం చేశారు, మాకు అది తీసేసిన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామని గొడవ పెడితే అప్పుడు ఏం చేశారు, సరే అయితే ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే మేము ఇంకా ఇస్తాము ఈ ఆప్షను, బట్ ఇట్ ఈస్ దేర్ ఆప్షన్. ఎయిదర్ దే కెన్ గో విత్ ఇండెక్సేషన్ ఏమో 20% పే చేసుకోవచ్చు, వితౌట్ ఇండెక్సేషన్ 12.5% పే చేయొచ్చు అని చెప్పి ఈ బెనిఫిట్ ఎవరికి ఇచ్చారు, ఓన్లీ రెసిడెంట్ అయ్యి ఉండి ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే ఇచ్చారు. రెసిడెంట్ అయిన ఇండివిజువల్ హెచ్యుఎఫ్ మాత్రమే ఇచ్చారు. అది దేనికి ఇచ్చారు, ఓన్లీ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఈ రెండిట్ల మీదే ఇచ్చారు వీళ్ళకి. అది కూడా ఎప్పుడు కొనుక్కొని ఉండాలి వాళ్ళు, 23rd July 2024 కన్నా ముందే కొని ఉండాలి. బట్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024, 23rd July 2024 తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాళ్ళకి ఇస్తాం. ఎలా అంటే ఎయిదర్ దే కెన్ టేక్ 12.5% వితౌట్ ఇండెక్సేషన్ ఆర్ 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. ద అబౌవ్ బెనిఫిట్ ఈజ్ ఓన్లీ ఫర్ కంప్యూటింగ్ ట్యాక్స్ ఆన్ సచ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, బట్ ఇన్కమ్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ విల్ బీ షోన్ నార్మలీ వితౌట్ ఇండెక్సేషన్. ఇప్పుడు ఒకవేళ నువ్వు విత్ ఇండెక్సేషన్ తీసుకోవాలనుకున్నా సరే, నువ్వు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసే చోట అక్కడ విత్ ఇండెక్సేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి టోటల్ ఇన్కమ్స్లో ఏముంటుంది, 1 సెకండ్, ఇది క్యాపిటల్ గెయిన్, సేల్ ఎంత అని చెప్తావు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర నువ్వు ఏం చేస్తావు, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఇక్కడ చెయ్యకూడదు అని చెప్తున్నాడు. computing tax on long term capital, but income the benefit is above, the benefit is only for computing the tax. ఫైనల్గా క్యాపిటల్ గెయిన్, పీజీబీపీ,
హౌస్ ప్రాపర్టీ ఇలా అన్ని హెడ్స్ కింద నీకు ఒక ఇన్కమ్ వస్తుందా? అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఎంత కడతావంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉందనుకో, దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఎంత? వితౌట్ ఇండెక్సేషన్ అయితే 20% కదా. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాడు, ఏమన్నా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటే ఇక్కడ చేసుకో. ఓకే, అది వాడు చెప్పేది. ఇంకేమైనా ఉందంటే ఇందులో సెక్షన్ 112లో ఏమీ లేదు. నెక్స్ట్ దీని మీద ఒక క్వశ్చన్ ఏమైనా ఉందా? విల్ గో అండ్ సాల్వ్ 111A. ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చామంటే మనం ఇక్కడ ఏ పట్టుకున్నాం, సెక్షన్ 112A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, బిజినెస్ ట్రస్ట్ చూసాం. ఆ తర్వాత ఆల్ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఏమో సెక్షన్ 112 చూసాం. ఓకే, ఇవి రైట్. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దెన్ విల్ గో విత్ 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద చూద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఏం చెప్పాడంటే, ఇది ఇక్కడ లేదు, అది తెచ్చి పెడతా. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే సెక్షన్ 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎవరైనా సరే ఎస్టీటీ పే చేసి ఉంటే, వాట్ ఈజ్ ఎస్టీటీ? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేస్తే, అంటే లిస్టెడ్ అయిన షేర్స్ మీద నువ్వు షార్ట్ టర్మ్ గెయిన్స్ కానీ రిసీవ్ చేసుకుంటే అప్పుడు 111A అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఎవరెవరికి స్పెసిఫిక్గా అంటే ఈక్విటీ షేర్స్, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అండ్ యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఇవి 23rd July 2024 కన్నా ముందు జరిగి ఉంటే వాళ్ళకి ట్యాక్సిబిలిటీ ఎంత? 15%. ఆఫ్టర్ 23rd July అయితే 20%. ఇప్పుడు ఒకవేళ అదర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే లిస్ట్ అయినవి కాకుండా మిగిలినన్ని కూడా అదర్స్లోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళకి జనరల్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం చేస్తాము. ఓకే, దట్స్ ఇట్. మనకి ట్యాక్స్ రేట్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ జనరల్ లైక్ బేసిక్స్ మీద కొంచెం అవగాహన ఉండాలన్నమాట. ఏంటంటే నార్మల్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఏంటంటే జనరల్ ట్యాక్స్ రేట్ మనకి ఏం తెలుసు, నార్మల్ వాళ్ళకైతే 2,50,000 వరకు ఎగ్జెంప్ట్, అది దాటిన వాళ్ళకి నెక్స్ట్ 2.5కి 5%, అబోవ్ 5 lakhs to 10 lakhs 20%, అబోవ్ 10 lakhs 30%. ఇప్పుడు ఒకవేళ రెసిడెంట్ అయ్యి ఉండి వాని ఏజ్ 60 years కన్నా ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs. ఆ తర్వాత 5% అప్ టు 5 lakhs ఏమో 5%, అబవ్ 5 to 10 ఏమో 20%, అబవ్ 10 30%. ఒకవేళ ఏజ్ కనుక 80 years ఆర్ మోర్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి 5 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్ లిమిట్. ఆ తర్వాత నెక్స్ట్ 5 lakhsకి అంటే 5 to 10కి 20%, అబౌట్ 10 lakhsకి 30%. నెక్స్ట్ రిబేట్ పాయింట్ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. రిబేట్ ఎవరికి ఇస్తారు? ఓన్లీ రెసిడెంట్కి మాత్రమే ఇస్తారు. రిబేట్ అనేది ఎప్పుడు కూడా నాన్ రెసిడెంట్కి ఇవ్వరు. రిబేట్ అన్న కాన్సెప్ట్ లేదు నాన్ రెసిడెంట్కి. నువ్వు ఒకవేళ రెసిడెంట్ అయి ఉంటే అప్పుడు కూడా నీ టోటల్ ఇన్కమ్ 5 lakhs దాటకపోతే అప్పుడు నీకు ఇస్తాం. అప్పుడు కూడా ఏంటి, నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ కానీ లేదంటే టోటల్ రిబేట్ ఎంత ఇస్తాం, రిబేట్ 12,500, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ గివ్. కానీ ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుంచుకో, నాకు ఒక డౌట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఏం చేశాడు, వాడు స్టాక్ మార్కెట్లో 30,000 సంపాదించాడు, 30K. వాడి శాలరీ ఎంత అంటే 6.5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ 6.5 కాదులే 4 lakhs అనుకో. ఇప్పుడు వాడు బేసిక్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎంత, నార్మల్గా 2.5 దాటితే కట్టాలంటే కట్టాలి, రైట్? బట్ ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఇవన్నీ తీసేస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే 30,000 ఎందులో సంపాదించాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ షేర్స్. సో ఇప్పుడు ఈ 30,000 మీద ట్యాక్స్ ఎంత కట్టాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, 30,000 మీద 2 అంటే 30,000 ఇంటూ 5% అనుకో, ఎంత, 1,500. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదే, ఎంత, 30K ఇంటూ, ఇది నా రియల్ కేస్ సినారియో అందుకని కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తాను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత, 30,000 వచ్చాయి. 30,000 మీద మనం ఇప్పుడు ఏమనుకున్నాం, 23rd July 2024 తర్వాత అమ్మితే దాని మీద ట్యాక్స్ రేట్ ఎంత కట్టాలి మనోడు? 20%, 15%, 20%. 20% అంటే 30,000 ఇంటూ 20% 6,000. దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత, 4% ప్లస్ 4%, 6,000 ప్లస్ 4% గివ్స్ మీ 6,240. ఓకే, ఇంత వీడు ట్యాక్స్ పే చేయాలి. అయితే
మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం, వాడి శాలరీ 5 lakhs కన్నా తక్కువే కదా, ఎస్. సో అప్పుడు ఏం చెప్తుంది రిబేట్ సెక్షన్, 12,500 రిబేట్ ఎంత ఇస్తారట, ఏదే 12,500 ఆర్ 6,240. ఎందుకు ట్యాక్స్ అమౌంట్ అంతే కదా కట్టాలి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అంటే 6,240 నాకు ఎగ్జిబిషన్ ఇచ్చేస్తారా అంటే దిస్ అనాలిసిస్ ఈజ్ రాంగ్. వై? బికాస్ రిబేట్ అన్న కాన్సెప్ట్ దేనికి లేదు, దేనికి లేదంటే సెక్షన్ 112A మీద వచ్చిన గెయిన్స్ మీద దేర్ ఇస్ నో గెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్షన్ 112A మీద రిబేట్ కాన్సెప్టే లేదు. అంటే స్టాక్ మార్కెట్లోంచి వచ్చిన షార్ట్ టర్మ్స్ మీద ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్. రిబేట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 115BAC. వాట్ ఈజ్ సెక్షన్ 115BAC? ద న్యూ ట్యాక్స్ రెజీమ్. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రిబేట్ ఈజ్ టు బి గివెన్ బిఫోర్ యాడింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఇప్పుడు ఎంత చూడు, ఇక్కడ రిబేట్ మనం చూసిన దాంట్లో 6,000 ఉందా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయకముందు ఇక్కడ ఇచ్చేయాలి అడిగి. సో 6,000 ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో 6,000 ఈజ్ లోవర్. ఇది రిబేట్ ఇవ్వాలన్నట్టు చెప్పాలి బిఫోర్ గివింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. బట్ ఇక్కడ ఇవ్వం. ఎందుకు ఇవ్వం అంటే ఇది సెక్షన్ 112 మీద వస్తున్న క్యాపిటల్ గెయిన్ మీద కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే 115BAC స్ట్రక్చర్ ఏంటి. 115BAC నా ఓకే, ఇక్కడ చూడు 115BAC యాజ్ పర్ సెక్షన్ 115BAC ఒకటే ఉంది ఏంటి, అప్ టు 3 lakhs బేసిక్ ఎగ్జామ్ట్ లిమిట్ 0. అది ఎప్పుడైతే దాటుతుందో దెన్ యూ హ్యావ్ టు పే 5%. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనిస్తే 2 lakhs ఎంత పెరుగుతూ వెళ్తుంది ఇది, ఫస్ట్ 3 lakhs 0, నెక్స్ట్ 3 to 6 lakhs, ఓకే 3 lakhs ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే నెక్స్ట్ 3, ఆ తర్వాత 6 to 9 3 lakhs ఉంది, 9 to 12 అలా 9 lakhs ప్లస్ 3 lakhs 12 lakhs, 12 lakhs ప్లస్ 3 lakhs 15 lakhs అలా ఇంక్రీజ్ చేసుకుంటూ 5% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, యాజ్ ఆఫ్ నో 3 lakhs వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 0. ఓకే, ఫాలోయింగ్ బెనిఫిట్స్ ఆర్ డిడక్షన్స్ విల్ నాట్ బీ అవైలబుల్ అండర్ సెక్షన్ 115BAC. ఇదంతా మనం ఇప్పుడు చదువుతామా అంటే చదవం. ఏం చదువుతామంటే మనం రిబేట్ పాయింట్ కావాలి. ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని చదవడానికి మనం లేము ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొంత నాలెడ్జ్ అవసరం కాబట్టి చేస్తున్నాం. ఓకే, రిబేట్ టు రెసిడెంట్ ఇండివిజువల్. రిబేట్ ఎప్పుడు కూడా రెసిడెంట్కే ఇస్తారు. అది కూడా ఒకవేళ 115BACలో ఎంత ఇస్తున్నారు రిబేట్ అయితే, నీ టోటల్ ఇన్కమ్ 7 lakhs దాటలేదు అనుకో, అప్పుడు నువ్వు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ తీసుకొని 25,000కి యూ కెన్ టేక్ రిబేట్ ఆర్ ద ట్యాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. బట్ ఇక్కడ కూడా సెక్షన్ 112Aలో వచ్చిన గెయిన్స్ మీద రిబేట్ క్లెయిమ్ చెయ్యలేవు, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, మళ్ళీ ఒకసారి, నీ టోటల్ ఇన్కమ్ కనుక 7 lakhs కన్నా తక్కువ ఉంటే అప్పుడు నువ్వు 115BAC అడాప్ట్ చేసుకొని రిబేట్ 25,000 వరకు తీసుకోవచ్చు, ఆర్ యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. లాస్ట్ది అదర్ పాయింట్స్ రిలేటింగ్ టు సెక్షన్, ఇది చదవడం మర్చిపోయాను. ఏంటి, అదర్ పాయింట్స్ రిలేటింగ్ టు సెక్షన్ 111A, 112A, 112. నో డిడక్షన్ అండర్ చాప్టర్ 6A ఫ్రమ్ అబోవ్ సెక్షన్ ఇన్కమ్. చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి వీటికి ఇవ్వరు. నెక్స్ట్, బెనిఫిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ HUF. ఓకే, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అవైలబుల్ ఓన్లీ టు రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ HUF. ఫస్ట్ ఫ్రమ్ అదర్ ఇన్కమ్లోంచి అడ్జస్ట్ చేయాలి, దెన్ ఫ్రమ్ సెక్షన్ 111A, 112A అండ్ 112 ఇన్కమ్. ఇప్పుడు నేను డౌట్ అడుగుతా, రిబేట్ అనేది సెక్షన్ 112Aలో మనం క్లెయిమ్ చేయొచ్చా? మనం క్లెయిమ్ చేయలేం, ఈ ఒక్కదాని మీద క్లెయిమ్ చేయం. బట్ 111A మీద, 112 మీద మనం రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చట. ఓకే, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ బెనిఫిట్ ఎవరికి ఇచ్చారు, రెసిడెంట్స్కి మాత్రమే ఇచ్చారు, ఇండివిజువల్ HUFకే. ఓకే డన్, లెట్స్ గో. చిన్న కరెక్షన్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ రిబేట్ మనం ఎంత చెప్పాము,
115 BACలో టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సిడ్ 7 lakhs అయితే రిబేట్ 25,000 అని చెప్పాం కదా. బట్ అమెండ్మెంట్ జరిగింది దీంట్లో. ఇప్పుడు 25,000 కాదు, ఓన్లీ 20,000 మాత్రమే రిపోర్ట్ ఇస్తాం. ఓకే, అది గుర్తుంచుకో. ఓన్లీ 20,000 మాత్రమే రిబేట్. గో విత్ ఇలిస్ట్రేషన్ 23 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఇది ఇప్పటివరకు నేర్చుకున్న ట్యాక్స్ రేట్స్ మీద ఉన్న క్వశ్చన్ అనమాట. రైట్, ఈ ఇలిస్ట్రేషన్ వాడు ఏమడుగుతున్నాడంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోని ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోని ఈ మిస్టర్ ఏకి, బికి, సికి, డికి ట్యాక్స్ రేట్స్ ఎంత కట్టాలి, ఫైనల్గా ట్యాక్స్ ఎంత కట్టాలని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. ఒకసారి చదువుతావా? ఓకే. క్యాల్కులేట్ ది ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 ఎవరికి? ఏబిసిడికి అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే ఆఫ్ 115 BAC అండ్ ఇంకోటి ఏంటి సెకండ్ క్వశ్చన్, డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే అండ్ పే ట్యాక్స్ అండర్ ద ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమే యాజ్ పర్ ద నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్లో అంటే ఏంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అని గుర్తుంచుకోం. రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఏకి, బికి, సికి, డికి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా నాన్ రెసిడెంట్కి రిబేట్ ఇవ్వం. నాన్ రెసిడెంట్కి ఓల్డ్ స్కీమ్లో అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఏజ్ మనం మ్యాక్సిమం ఎంత ఇస్తాం? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఓన్లీ 2,50,000 ఇస్తాం. ఆ 2 పాయింట్లు మనకు తెలియాలి. రైట్. అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే ఎంత? అందరికీ కూడా 3 lakhs స్లాబ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం తీసుకుందాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో క్యాలిక్యులేట్ చేద్దాం, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చేద్దాం. అలాగే ఒక్కొక్కరిని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. ఇప్పుడు చూడు, ఏ అనేవాడు ఏజ్ ఎంత? 45 years. వాడికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అందరికీ కూడా స్లాబ్ రేట్ ఎంత? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs. అంటే వీడు 3 lakhs కన్నా తక్కువ ఉన్నాడు కాబట్టి ఓకే, అది వదిలేచ్చు. టోటల్ ఇన్కమ్ అదర్ దాన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అది కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది? 85,000 ఉంది. అయితే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్యూమ్ ద ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఆన్ 23rd July 2024 ఫ్రమ్ ద సేల్ ఆఫ్ వేకెంట్ సైట్. ఖాళీగా ఉన్న స్థలం అమ్మడం వల్ల వచ్చిందంట. అంటే ఆల్ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అదర్ దాన్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెయిడ్. అంటే లిస్టెడ్ షేర్స్ కాకుండా మిగిలినన్నీ కూడా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? సెక్షన్ 112 హ్యాండిల్ చేస్తుంది. ఈ సెక్షన్ 112 ఏం చెప్పింది మనకి? బాబు 23rd July 2024 కన్నా ముందు అయితే ట్యాక్స్ రేట్ ఎంత? 20%. ఆఫ్టర్ 23rd July 2024 అయితే విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అది. ఆఫ్టర్ 23rd అయితే 12.5% వితౌట్ ఇండెక్సేషన్. ఇక్కడ ఇండెక్సేషన్ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి వీల్ గో విత్ డైరెక్ట్ 20%. అంటే ఇప్పుడు ఎంత? 85,000 మీద 20% ఎంత? 85,000 ఇంటూ 20% గివ్స్ యూ 17,000. ఓకే, ఈ 17,000 రిబేట్ ఏమైనా ఉందా అంటే రిబేట్ నిల్లు. ఎందుకు రిబేట్ నిల్లు? బికాస్ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్కి ఏమివ్వని చెప్పాం మనం? రిబేట్ ఇవ్వము అని చెప్పుకున్నాం కాబట్టి వీడికి రిబేట్ ఇవ్వం. సో డైరెక్ట్గా 17,000 మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కడితే 17,680 వీడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో గవర్నమెంట్కి పే చేయాలి. ఇదే క్వశ్చన్లో ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇఫ్ ఈ ఆప్ట్స్ ఫర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే అప్పుడు ఎంత? వీడికి లిమిట్ 2.5 lakhs. బట్ వాడికి ఎంత ఉంది టోటల్ ఇన్కమ్? 2.4. అంటే సో ఓకే, ఇంకా అన్ఎగ్జాస్టెడ్ ఇంకా లిమిట్ ఎంత ఉంది? 10,000 ఉంది. బట్ ఓకే, ఈ 10,000 పట్టుకొచ్చి నువ్వేమనుకుంటావు అంటే 85,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది కాబట్టి 85,000 మైనస్ 10,000 చేసేస్తాను, సో ఈ 75,000 నేను పే చేస్తానంటే అలా కుదరదు. ఎందుకు కుదరదు? బికాజ్ నాన్ రెసిడెంట్స్కి ఈ బెనిఫిట్ ఇవ్వము అని చెప్పి మన ప్రొవిజన్ చెప్పింది. ఒకసారి ప్రొవిజన్ చదువుతావా? రైట్, యూ కెన్ రీడ్ ద ప్రొవిజన్. ఇక్కడ చూడు, అదర్ పాయింట్స్ రిలేటింగ్ టు సెక్షన్ 115 ఈ పాయింట్ ఉంది కదా. రైట్, దిస్ పాయింట్. ఇందులో సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? బెనిఫిట్ ఆఫ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అవైలబుల్ ఓన్లీ టు రెసిడెంట్, ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్. ఎవరికి ఇవ్వట్లేదు? నాన్ రెసిడెంట్కి ఇవ్వట్లేదు. సో నాన్ రెసిడెంట్కి ఈ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. సో డైరెక్ట్గా 85,000 మీద వాడు ఎంత పే చేయాలి? 20% ట్యాక్స్ పే చేయాలి. సో దట్స్ ఈజ్ హౌ వీ సాల్వ్డ్ దిస్. ఇప్పుడు 2.5 lakhs అంటే ఇప్పుడు కూడా అంతే కదా. 85,000 ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లో కూడా 85,000 మీద 20% కట్టలేడు. సో 85,000 మీద 20% కడితే
17,000 వచ్చింది. దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 680, టోటల్ 17,680. డన్. ఫస్ట్ ఇది డన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి బి. బి అనేవాడు ఏజ్ ఏంటి? 62 ఇయర్స్. ఇది క్వశ్చన్. వీడి ఏజ్ ఎంత? 62. వీడి నాన్ రెసిడెంట్. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 3 lakhs అనేది లిమిట్. 3 lakhs కన్నా దాటాడు. ఇది ఎంత దాటాడు? 10,000. మనకి స్లాబ్ రేట్స్ ఇక్కడ రాసిన చూడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. ఫస్ట్ 3 lakhsకి 0, నెక్స్ట్ 3 lakhs నుంచి 7 lakhs వరకు 5%. అంటే ఇక్కడ ఎంత దాటాడు మనోడు? 10,000 దాటాడు. ఈ 10,000 మీద 5% చేయాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? 10,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దేని మీద వచ్చిందట? లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అట. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అంటే బేసిక్ అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెక్షన్ 112A ప్రకారం లిమిట్ ఎంత ఉంది? 1,25,000 వరకు మనకేంటి ఎగ్జంప్షనే. వీ నో నీడ్ టు పే. ఇది ఎంత? జస్ట్ 10,000 కాబట్టి 1,25,000 వరకు మనకి లిమిట్ ఉంది, ఎగ్జంప్షన్ లిమిట్. సో నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. డైరెక్ట్గా ఈ ఎక్సెస్ 10,000 మీద 5% కట్టేస్తే ఎంత వచ్చింది? 10,000 మీద 5% అంటే 500 వస్తుంది. 500 మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కడతాం. 500 మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కడితే 520. ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం. ఇప్పుడు ఇదే దీన్నే మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం చేస్తే ఏంటి? దీన్నే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. 1 సెకండ్. ఇదే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం చేస్తా అంటే ఏముంది? సింపుల్గా 2.5 lakhs వరకు వీడికి ఎగ్జంప్షన్ లిమిట్. అంటే మిగిలినంత ఎంత? 60,000 మీద మనం ట్యాక్స్ పే చేయాలి. ఎంత పే చేస్తాడు 60,000 మీద? ఫస్ట్ 2.5 వరకు ఎగ్జంప్షన్, నెక్స్ట్ 2.5 మీద 5%. అంటే 60,000 మీద 5% ట్యాక్స్ పే చేయాలి. అంటే అంత 60,000 ఇంటూ 5% గివ్స్ యూ 3,000. 3,000 అయితే వీడు నాన్ రెసిడెంట్ కదా, రిబేట్ ఇస్తాం వీడికి? ఇవ్వము. అండ్ నెక్స్ట్ 10,000 మీద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా వీడి 10,000 మీద ఏంటది ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. అంటే టోటల్గా వీడు ఎంత పే చేయాలి? 3,000. ఈ 60,000 మీద 5% ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. సో చూడు, ఇది కదా మనం చేసి బి అని కూడా చేస్తున్నాం. 3,000 మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% చేస్తే 3,120. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మిస్టర్ సి. మిస్టర్ సి రెసిడెంటు, ఏజ్ 81 years. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో వీడికి ఎంత ఇస్తాం? 3 lakhs ఎగ్జంప్షన్ లిమిట్ ఇస్తాం. అంటే మిగిలినంత 3 lakhs తీసాను. 2,90,000 మీద మనం ట్యాక్స్ కట్టాలి. ఎంత కడతావు? ఫస్ట్ 3 lakhs ఎగ్జంప్ట్, నెక్స్ట్ 3 to 7 lakhs 5%. సో వీడంతా 2.9 మీద వీడంతా 3 lakhs మైనస్ చేసేస్తే 2.9 ఉంటుంది. ఈ 2.9 మీద 5% ట్యాక్స్ కట్టాలి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే. 2.9 ఇంటూ 5% అంటే 14,500. నెక్స్ట్ ఏంటంటే 60,000 ఫ్రమ్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ రూరల్ ఏరియా. రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. సో ఓన్లీ దీని మీద మాత్రమే కట్టాలి. అంటే 14,500 మాత్రమే కట్టాలి. చూడు, 2.9 lakhs ఇంటూ 5% 20,000, 14,500. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీడు రెసిడెంట్. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రెసిడెంట్ అయ్యుండి నీ టోటల్ ఇన్కమ్ 7 lakhs దాటకపోతే యూ కెన్ టేక్ రిబేట్. ఎంతవరకు తీసుకోవచ్చు? 20,000 ఆర్ యాక్చువల్ ట్యాక్స్ పేడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఇక్కడ ఎంత? 20,000 ఆర్ 14,500 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 14,500 ఎగ్జామ్ట్. ఓకే, రైట్. 14,500 ఎగ్జామ్షన్ తీసేగా మిగిలింది ఇది ట్యాక్సిబుల్ 0. రైట్. నెక్స్ట్ ఏంటి? మిస్టర్ డి. బాబు మిస్టర్ డి, చెప్పమ్మా, నీ ఏజ్ ఎంత? 82 years. నువ్వు ఎవడివి? నాన్ రెసిడెంట్వి. అంటే నీకు వెయిట్, ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో చేసి మరి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో 2 ఇది 5 lakhs వరకు ఎగ్జామ్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో.
నెక్స్ట్ 90,000 మీద మనం ట్యాక్స్ చేయాలి. ఆ 90,000 మీద ఎంత పడుతుంది? ఫస్ట్ 5 ల్యాక్స్ వరకు 81 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ 5 ల్యాక్స్ వరకు జీరో, అండ్ నెక్స్ట్ 5 ల్యాక్స్కి 20% అంటే 90,000 ఇంటూ 20% పడుతుంది అడికి ట్యాక్స్ రేట్. సో సి 90K ఇంటూ 20%, 90,000 ఇంటూ 20% గివ్స్ యూ 18,000 ట్యాక్స్ కట్టాలి, రైట్. ఈ 18,000 మీద మళ్ళీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, వాట్ టోటల్ ఇన్కమ్ ఎంత? 7 ల్యాక్స్ దాటలేదు కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ తీసుకోలేవు నువ్వు, ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో నీకు స్లాబ్ రేట్ ఎంత? అప్ టు 5 ల్యాక్స్ వైర్ వరకు అయితేనే నువ్వు రిబేట్ తీసుకోవాలి. ఇక్కడ 5.9 కాబట్టి రిబేట్ తీసుకోలేవు ఇందులో. సో యూ కాంట్ టేక్ ఎనీ రిబేట్, డైరెక్ట్గా 90K ఇంటూ 20% 18,000 దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టడమే. నెక్స్ట్ పాయింట్ చూడు, ఇది చాలా సింపుల్. ఇంకా మిస్టర్ డి, ఈయన ఏజ్ ఎంత? ఈయన 82 ఇయర్స్ నాన్ రెసిడెంట్. ఓకే, డి అని కూడా ఏజ్ 82 ఇయర్స్ నాన్ రెసిడెంట్. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు ఇందులో? నాన్ రెసిడెంట్గా అయితే 3 ల్యాక్స్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 3 ల్యాక్స్ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ అంటే 4.8లో 3 ల్యాక్ తీసేస్తే ఇంకా 1.8 ఉంది. ఈ 1.8 మీద మనోడు ఎంత కట్టాలి? 5%. 1.8 ఇంటూ 5% ఎంత? 1,80,000 ఇంటూ 5% గివ్స్ మీ 9,000. 9,000 మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ తీసి కట్టుకోవడమే. ఇవి రిబేట్ ఇస్తామా? ఇవ్వం. ఎందుకు ఇవ్వం అంటే వీడు నాన్ రెసిడెంట్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏం చేస్తావు? ఫస్ట్ అంతే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 2.5 అనేది లిమిట్. 4.8 మైనస్ 2.5 తీసేస్తే ఎంత? ఇంకా 2.3. సో 2.3 ల్యాక్స్ ఇంటూ 5% ట్యాక్స్ కట్టాలి, ఇంటూ 5%. సో 11,500 అనేది ట్యాక్స్ కట్టాలి. 11,500 ట్యాక్స్, దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టాలి. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇంత 11,960, రైట్. దిస్ ఈజ్ హౌ వీ విల్ సాల్వ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ.